అందరికీ నమస్కారం. తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికలో తెలుగు భాషా బోధన సవాళ్లు అనే అంశంపై ఈ రోజు ప్రసంగం ఉంది, చర్చ ఉంది. మోడరేటర్ గా ఆచార్య మునిరత్న నాయుడు గారు ఉన్నారు. వక్తగా ఆచార్య భమిడిపాటి విశ్వనాథం గారు ఉన్నారు. శ్రీ దర్శి పాపారావు గారు చర్చలో పాల్గొంటున్నారు. మనము తెలుగు భాషను పరిరక్షించాలని, తెలుగు భాష కనుమరుగైపోతుందని, భాషను రక్షించుకోవాలని, అమ్మా నాన్నల స్థానంలో మమ్మీ డాడీలు వచ్చారని, అది నిరక్షరాస్యులను కూడా ఆకర్షిస్తుందని, అప్పులు చేసైనా సరే పిల్లల్ని కాన్వెంట్లలో వేస్తున్నారు, తెలుగు నష్టం జరుగుతుంది అని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగు భాషలో ఉండే ఆకర్షణ తెలుగు భాషకు నష్టం కలగజేయదని నా నమ్మకం. ఎట్లాగంటే ప్రపంచంలో మేటి సంగీతాలు 4 ఉన్నాయి. ఈ మేటి సంగీతాలు 4లో కూడా ఇండియాలో 2 సంగీతాలు ఉన్నత స్థానంలో ఉన్నాయి, హిందుస్థానీ, కర్ణాటక. ప్రపంచం మొత్తంలో 4 సంగీతాలు ఉంటే అగ్రస్థానంలో ఇండియాలోనే 2 ఉన్నాయి. అట్లాంటి కర్ణాటక సంగీతం తెలుగు భాషలో ఉంది. కర్ణాటక సంగీతం కీర్తనలన్నీ తెలుగు భాషలో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి దానికి ఏం ఢోకా లేదు. అంతేకాదు, ఇప్పుడు తమిళియన్స్ భరతనాట్యం మాది అని చెప్పుకుంటారు, కానీ ప్రాచీన భరతనాట్యం కీర్తనలన్నీ కూడా తెలుగులోనే ఉన్నాయి. మనం దాన్ని ప్రత్యేకంగా క్లెయిమ్ చేయకపోయినా చరిత్ర అదే ఉంది. కాబట్టి ప్రస్తుతం మన ఉద్దేశం ఏంటంటే భాషాభివృద్ధి అనేదే మన కాన్సెప్ట్. అంటే దానికి పౌరులుగా మనం ఏం చేయొచ్చు, మనం ఎంత బాధ్యత వహించాలి. ప్రభుత్వం చేయలేదు, దానికి ఉద్యమాలు చేద్దాం అనేది మన కాన్సెప్ట్ కాదు. పౌరులుగా మనం ఏం చేయొచ్చు, వ్యక్తిగతంగా ఏం చేయొచ్చు, మనకి ఎంత అవకాశం ఉంది, స్కోప్ ఏంటి, అట్లాగే 10 మందికి ఎట్లాంటి స్కోప్ ఉందని చూపించవచ్చు అనేది మన ఉద్దేశం. ఆ భాషలో ఆ దారిలో మనం వెళదాం అనేది నా ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఈ తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాల శీర్షికని ఓపెన్ చేశాము. ఇప్పుడు ప్రస్తుత ప్రసంగం తెలుగు భాషా బోధన సవాళ్లు అనే అంశం మీద మునిరత్న నాయుడు గారు లీడ్ తీసుకుంటారు. ముందు ఆయన అందరినీ పరిచయం చేసి సభకు లీడ్ తీసుకుంటారు. నాయుడు గారు, మీరు తీసుకోండి లీడ్. నమస్కారం సార్, ధన్యవాదాలు. ఆచార్య బిట్టు వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి గత 2 నెలలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి మొదటి ఆదివారం, అదేవిధంగా 3వ ఆదివారం సాయంత్రం 7 గంటలకు. కాబట్టి ఈ తెలుగు బోధన అభివృద్ధి, వీటికి సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలు అనే అంశం మీద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బాగా స్పందన వస్తుంది. వారందరికీ ఇందులో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తున్నటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది సమాజం యొక్క బాధ్యత. దీని మీద ఒక 2 నిమిషాలు నేను మాట్లాడి తర్వాత ఈరోజు వక్తలైనటువంటి ఆచార్య భమిడిపాటి విశ్వనాథం గారిని, అదేవిధంగా శ్రీ పాపారావు గారిని, దర్శి పాపారావు గారిని గురించి వారు మాట్లాడేటప్పుడు ముందు వారిని గురించి పరిచయం చేస్తాను. అసలు తెలుగు భాష బోధన సవాళ్ళు అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, మనకు మాతృభాష యొక్క ప్రాధాన్యత ఏంటి, మాతృభాష వల్ల మనకు భాషా బోధనలో దానికి ఉన్నటువంటి స్థానం ఏంటి, అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఏంటి, దానివల్ల ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ప్రాంతాల్లో తెలుగు బోధన జరిగేది. ఆ విషయాలన్నీ గతంలో మనం చర్చించుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనకేంటంటే బయట రాష్ట్రాల్లో ఉన్న అక్కడ అనుభవం కలిగినటువంటి ఆయా శాఖల, ఆయా అధిపతుల యొక్క ఉద్దేశాలను కూడా మనం తెలియజేస్తే బాగుంటుందని ఈరోజు మనం ఆచార్య భమిడిపాటి విశ్వనాథం గారు, వారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసి ఇటీవలనే పరివిరమణ చేసి హైదరాబాద్లోనే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి వారి అనుభవాలు అక్కడ తెలుగు శాఖ పెట్టింది, అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది మొదలైన విషయాలన్నీ వారు తెలియజేస్తారు.
అదేవిధంగా దర్శి పాపారావు గారు నవోదయ విద్యాలయాల్లో 96 నుండి పనిచేస్తున్నారు. వారు ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా వరకు 15 ఏళ్ళు పనిచేశారు. కాబట్టి అక్కడ తెలుగు మూడవ భాషగా బోధన జరుగుతున్నటువంటి పరిస్థితిని, అక్కడున్న సాధక బాధకాలను, సవాళ్ళను తెలియజెప్పడానికి కోసం ఈరోజు ఈ ఉద్దేశింపబడింది. అయితే మాతృభాష యొక్క ప్రాధాన్యత అంటే ఏంటి? భాష అనే ధాతువు నుండి, సంస్కృత ధాతువు నుండి భాష అనేది ఏర్పడింది. అంటే భాష్యతి ఇది భాష, అంటే భాషింపబడేదే భాష అనేది మనం చెప్పుకుంటున్నాం. అయితే దీనికి మాతృభాష యొక్క స్థానం ఏంటి అంటే, తల్లి భాషను నేర్చుకోవడం ద్వారా ఏ విద్యార్థి అయినా గత ఏళ్ల తరబడి ఉన్నటువంటి అనుభవం ప్రకారం ఏ అంశాల్లోనైనా, ఏ ఫీల్డ్లో అయినా వారు బాగా రాణించి ఉన్నత పదవులను అలంకరించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే మనకు ఇటీవల కాలంలో ప్రభుత్వాలు వాటి మీద, సమాజాన్ని బట్టి ప్రభుత్వాలు కూడా తెలుగు బోధన గురించి కొంచెం మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఆ పర్యవసానంగా ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. దానికి ఉదాహరణగా నేను ఒకటి చెప్తాను. బరంపురం అనేది ఒక రకంగా ఒకప్పుడు మద్రాసు ఎలా ఉండేదో ఆ విధంగా బరంపురం తెలుగు చాలా ఇదిగా ఉండేది. ఆ ఒరిస్సా రాష్ట్రంలో 2000 మంది తెలుగు ఉపాధ్యాయులు ఉండేవారు. ఈరోజు 50కి లోబడి ఉన్నారు. అంటే దాన్ని బట్టి మేము తెలుసుకోవచ్చు ఎంత కుదించుకుపోతుంది, దాని యొక్క సాధక బాధకాలు ఎన్ని ఉన్నాయి. వీటన్నిటిని గురించి శ్రోతలకు తెలియజేస్తే దీనిపైన స్పందన వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు భాషను గురించి అజంత భాష కాబట్టి, ఎందుకంటే అచ్చులతో అంతమయ్యే భాష కాబట్టి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్యులు కొనియాడారు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆంధ్రభోజుడు ఆయన ఎంతో కీర్తించారు. మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేనటువంటి సౌధం అనేటువంటి మాటను కూడా వారు చెప్పారు. ఇన్ని చెప్పినా మనకు మన తమిళ సోదరుడు సుబ్రహ్మణ్యం భారతి గారు సుందర తెలుగు నర్ పొట్టి సైత్ అనేటువంటి అంశాన్ని ద్వారా, అంటే పడవలో ప్రయాణం చేస్తూ ఏ విధంగా తెలుగు భాషను మనం ఆహ్లాదించవచ్చు దాని విని పాటల ద్వారా అనేటువంటి సందర్భంలో సుబ్రహ్మణ్య భారతి గారు ఆ విధంగా తెలియజేశారు. వీటన్నిటి దృష్ట్యా మరి ఈరోజు తెలుగు బోధన చేయాలంటే ఉండేటువంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి అనే అంశాల మీద మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అది పాఠ్య ప్రణాళిక మొదటిది. పాఠ్య ప్రణాళిక ఆధారంగా పాఠ్య పుస్తకాలు తయారు చేసుకోవాలి. ఆ పాఠ్య పుస్తకాలను విద్యార్థులను ఆకట్టుకునే విధంగా ఉండేటట్టుగా తయారు చేయాలి. వాటికి సంబంధించి ఒక ప్రత్యేక సదస్సు మనం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అది కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ఆ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు శిక్షణ పొందడమే కాదు, వారిలో అంకిత భావం ఉంటే తప్ప ఈరోజు తెలుగు భాష సొబగులు విద్యార్థులకు తెలియవు, దానికి తగినటువంటి క్రమశిక్షణ ఉండదు. కాబట్టి అది కూడా చాలా అవసరం. ఇక మూడవది పాఠశాలలో ఉన్నటువంటి వసతులేంటి, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, కావలసినటువంటి ఏమేమైతే ఉన్నాయో అవి ఉన్నాయా లేవా అనేటువంటి అంశం మీద ఆధారపడి ఉంటుంది. 4 బోధన ఉపకరణాలు, అంటే బోధన చేయాలంటే ఎలాంటి ఉపకరణాలు ఉండాలా, ఉపకరణాల ద్వారా విద్యార్థులను ఏ విధంగా ఆకట్టుకొని వారిని మనం ఆకర్షించడానికి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు ఈరోజు చెప్పుకోవాలంటే విద్యార్థులు. ఎందుకంటే సమాజంలో తెలుగు భాషలో చదువుకుంటే ఉద్యోగాలు రావు, బిట్టు వెంకటేశ్వర గారు మొదట్లోనే చెప్పారు. కాబట్టి ఇది అపప్రద పూర్తిగా బాగా నాటుకుపోయి ఈరోజు ప్రజలు ఇంగ్లీష్ మీడియమే కావాలని కోరుకునే పరిస్థితి రావడం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు మీడియం దాదాపు మృగ్యమైపోయి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలే వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీన్ని అంతటినీ చేయాలంటే కంపల్సరీగా ప్రభుత్వాలు దాని మీద శ్రద్ధ పెడితే తప్ప రాబోయే కాలంలో తెలుగు భాష నిలబడడం కష్టం అవుతుంది. ఇక ప్రభుత్వాలు వచ్చినప్పుడు వారు ప్రజలను అనుసరించే చేస్తారు. అయితే ఒక్కొక్కసారి రాజకీయ కోణంలో ఆలోచించినప్పుడు ఇవన్నీ వారికి చాలా తేలికైన విషయాలు. ఈ విషయాలన్నిటి మీద మనం ఈ చర్చల సందర్భంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని స్థూలంగా నేను తెలియజేస్తూ ఇప్పుడు మాట్లాడబోయే
ఆచార్య బమిడిపాటి విశ్వనాథం గారి గురించి పరిచయం చేస్తాను. వారు మచిలీపట్నంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు గౌతమి శతావధాని, అమ్మవారు సీతమ్మ గారు, వారి గారాల పొట్టికి విశ్వనాథం గారు. వారు మచిలీపట్నం, అదేవిధంగా గుడివాడ, భీమవరం, అనంతపురం మొదలైన ప్రాంతాల్లో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య వరకు చదివి ఆ తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఏ చేసి అక్కడే ఆయన పిహెచ్డి కూడా చేసి అక్కడే అధ్యాపకులుగా తమ సేవలను మొదలుపెట్టారు. ఎంఏలోనూ స్వర్ణ పథకం సంపాదించారు, పిహెచ్డిలోనూ సంపాదించారు. అదేవిధంగా విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం మీద తులనాత్మక పరిశీలన పిహెచ్డి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి వారు పిహెచ్డి పొందారు. ఆ తర్వాత డీలిట్ కూడా అదే విశ్వవిద్యాలయం నుండి పొందినటువంటి మొదటి ఆచార్యులు బమిడిపాటి విశ్వనాథం గారు. వారు దాని డీలిట్ను భారత రాష్ట్రపతి ద్వారా ఆ పురస్కారాన్ని వారు అందుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారి ప్రతిభను గుర్తించి అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఆ బాధ్యతలు నిర్వహించినప్పుడే వారు ఒక బృహత్త గ్రంథాన్ని తెచ్చారు. అన్నమయ్య, వెంగమాంబ ఇద్దరి మీద పరిశోధన అనే అంశం మీద వారు ఆ పుస్తకాన్ని తెచ్చారు. ఇక యూజీసీ, అదేవిధంగా న్యాక్ మొదలైన కమిటీల్లో వారు మెంబర్గా ఉంటూ ఈ తెలుగు రాష్ట్రాల్లోని చాలా విశ్వవిద్యాలయాలను సందర్శించి తెలుగు శాఖలకు అక్కడ జరుగుతున్నటువంటి వాటికి ఎంతో తమ తోడ్పాటును అందించడమే కాకుండా వారు యూజీసీ 11th ప్లాన్లో కమిటీలో కూడా వారు మెంబర్గా ఉండి సేవలు చేశారు. అటువంటి ఆచార్య బమిడిపాటి విశ్వనాథం గారిని ఈరోజు తమ ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. కాశీతో చాలా అనుబంధం ఉంది కాబట్టి నాకు ముందుగా విశ్వేశ్వరుడు మనం ప్రారంభించిన ఈ బృహత్ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని కోరుతూ ఆ మా స్వామి విశ్వనాథుడిని ఒక చిన్న ప్రార్థన చేసి నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. కైలాసాచల సానువాసము వృషస్కంధాగ్ర సంస్థాయి తత్ప్రాళేయాచల కన్యకా కుచతటీ పర్యంక నిద్రాగతంబు ఆలోలగ్ర జటావని ఘటిత నాగౌకస్తరిత్కంబు దేహాలంకారిత లేలిహానము వెలుంగున్నర్చింతు విశ్వేశ్వర. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన మా స్వామిలో లోనిది ఇది. తర్వాత మంచి కార్యక్రమాన్ని ఆచార్య బిట్టి వెంకటేశ్వర గారు ప్రారంభించారు. దానికి మునిరత్నం గారు వెన్నెముకగా నిలబడి దీన్ని నిర్వహిస్తున్నారు. వారికి, తర్వాత ఈరోజు విచ్చేసినటువంటి విశ్వేశ్వరరావు గారికి, తర్వాత దర్శి పాపారావు గారికి, మిగిలిన వాళ్ళు నాకు అంటే ఇందులో కనపడడం లేదు, ఉండే ఉంటారు. పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా నా తరఫున ముందుగా నమస్సుమాంజలు అర్పించుకుంటున్నాను. ఈ విషయం చాలా లోతైనటువంటిది. ఇది కార్యాచరణలో చూపించవలసినటువంటి అంశం. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమైంది కాదు, చాలా కష్టతరమైంది, క్లిష్టతరమైంది ఇది. కారణం ఏంటంటే దీనిలో ఉండే లోటుపాట్లు తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి ఐటీసీ, ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్, అంతర్జాతీయ తెలుగు సంస్థలో చేసినటువంటి మునిరత్నం నాయుడు గారికి బాగా తెలుసు ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది, మిగతా చోట్ల ఎలా దీన్ని నిర్వహిస్తున్నారు అనేది. బిట్టి వెంకటేశ్వర గారు కూడా అదేవిధంగా డీన్గా చేశారు, తెలుగు యూనివర్సిటీలో చేశారు కాబట్టి వారికి తెలుసు. నేటి నాతో పాటు ఉన్న వక్త దర్శి పాపారావు గారు నవోదయ విశ్వవిద్యాలయాల్లో చాలా చోట్ల ఇతర రాష్ట్రాల్లో పనిచేశారు, వారికి తెలుసు. కాబట్టి మంచి కార్యక్రమం ఇది. దీంట్లో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ముందుగా బిట్టువారు ముండత్తం గారు నన్ను ఆహ్వానించినందుకు, పిలిచినందుకు చాలా సంతోషం. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన ఎలా ప్రారంభమైంది, ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగింది, తర్వాత వారు చెప్పినటువంటి ప్రణాళికలు, పాఠ్య ప్రణాళిక, పుస్తకాలు, సదస్సుల నిర్వహణ, టీచర్స్ ఉపాధ్యాయులు ఎలా ఉండాలి, పాఠశాల నిర్వహణ ఎలా ఉంది, బోధన, పాఠ్య గ్రంథాలు, తర్వాత విద్యార్థులు, ప్రభుత్వం చేయవలసిన పనులు, ఈ అంశాలు కూడా మనము సూక్ష్మంగా చర్చించుకుందాము. నాకు కేటాయించినటువంటి సమయాన్ని మింగేయకుండా జాగ్రత్త పడతాను. ముందుగా కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన 1960 నుంచే ఉంది. అప్పుడు మా గురువు గారు ఆచార్య బయ్యాస్ సూర్యనారాయణ గారు అప్పుడే ఉన్నారు. వారు తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మొన్నటి వరకు పనిచేసిన టి సుశీల గారు, ఆచార్య బి రత్నావళి గారు, వీళ్ళు తెలుగు శాఖను అక్కడ ప్రారంభించి అభివృద్ధి పరిచారు. ఇది మిగిలిన ఏ విశ్వవిద్యాలయంలోనూ లేని విధంగా తన జీవితాన్ని పూర్తిగా తెలుగు శాఖ బెనారస్ హిందూ యూనివర్సిటీలో అర్పించిన వారు, సమర్పణ చేసిన వారు ఆచార్య బయ్యాస్ సూర్యనారాయణ గారు. వారికి ఒక్క మాటలో చెప్పాలంటే వారు కూర్చోవడానికి 2 స్థానాలు, 24 గంటల్లో అధికమైనటువంటి స్థానం. బిహెచ్లో మన తెలుగు శాఖలో ఉన్నటువంటి కుర్చీలో కూర్చునేవాళ్ళు, లేదా ఇంటి దగ్గర కుర్చీలో కూర్చునేవాళ్ళు అంతే. ఇంకా ఉత్తరాలు రాయడం కానీ, విభిన్నమైన వ్యక్తులతో మాట్లాడటము, సరే ఇదంతా ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా చేశారు ఆయన. చివరి తాను జీవించి ఉన్నంత కాలం వారికి ఇదే పని. రిటైర్ అయిన తర్వాత కూడా వారు ఇదే పనిలో ఉన్నారు. వారు చేసిన కార్యక్రమాలను చెప్పాలంటే కనీసం 2-3 గంటలు పడుతుంది. అటువంటి వారిని స్మరించుకోవడం చాలా ఉత్తమం. వారు అప్పుడు స్థాపించినప్పుడు డిప్లొమా స్థాయి వరకే ఉంది. తర్వాత 1978లో బిఏ పాఠ్యగ్రంథాలుగా ఉన్నటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి దాన్ని ఎదుగుదల చేసి వారు 78లో ఎంఏని ప్రారంభించారు. 77, 78లో ప్రారంభించి దాన్ని అభివృద్ధి చేశారు. 1980-81 నేను 81లో ఎంఏ విద్యార్థిగా బయటకు వచ్చే నాటికి సుమారు 15-20 మంది ఎంఏ విద్యార్థులు అక్కడ ఉండేవాళ్ళు. చాలా గొప్ప విషయం. వారు వేసవి కాలంలో ఆంధ్రదేశంలో అంతా పర్యటించి ఒక ఫండ్ని కూడా, అంటే ఒక ధననిధిని ఏర్పాటు చేశారు. బీద విద్యార్థులందరికీ ఇచ్చేవాళ్ళు. దాన్ని పుచ్చుకున్నటువంటి వాళ్ళలో నేను కూడా ఉన్నాను. చాలా సమర్థంగా నిర్వహించారు చాలా కాలం. అదైపోయిన తర్వాత ఎంఏ అయిన తర్వాత అప్పుడే పిహెచ్డి కోర్సులను కూడా వారు ప్రారంభించారు అనమాట. 77లోనే. అప్పుడు 6 మొదటి విద్యార్థులు చేరారు. వాళ్ళందరూ 80-81 కల్లా డిగ్రీలు తీసుకున్నారు. తర్వాత ఇప్పటి వరకు సుమారు ఆ తెలుగు శాఖలో 55 మంది పిహెచ్డి డిగ్రీలు తీసుకుని ఉంటారు. ఎందుకంటే నా దగ్గరే 15 మంది తీసుకున్నారు. ఇప్పుడు చిన్న స్థాయి 2-3 స్థాయిల్లో మనం తెలుగు ప్రచార ప్రసారాలని బెనారస్ కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఎలా జరిగిందో సూక్ష్మంగా తెలుసుకుందాం. ముందుగా అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు, అడ్వాన్స్ డిప్లొమో, పీజీ డిప్లొమో, బ్రిడ్జి కోర్సు ఇలాంటివి అక్కడ ప్రారంభించబడ్డాయి. తర్వాత ప్రొఫెసర్లు అందరూ హెడ్లు చాలా సహాయం చేశారు. సుమారు అంటే ఖచ్చితంగా 9 సంవత్సరాలు నేను హెడ్గా ఉండి కొన్ని పనుల్ని చేశాను. ఉదాహరణకి సర్టిఫికేట్ కోర్సుని అక్కడ నేను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హిందీ వాళ్ళు, మన ఆంధ్ర రాష్ట్రేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగుని బోధన చేయడానికి సర్టిఫికేట్ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. ప్రారంభ దశలోనే దాన్ని ప్రారంభించాను. తర్వాత ఎంఏ పాస్ అయ్యి పిహెచ్డికి సన్నద్ధమైనటువంటి హిందీ వాళ్ళు పాపం చాలా మంది జేఆర్ఎఫ్లు, జూనియర్ రీసెర్చ్ ఫెలోలు, వాళ్ళకి నెలకి సుమారు 20,000 రూపాయల వరకు వస్తుంది. అటువంటి వాళ్ళు వాళ్ళ హిందీ డిపార్ట్మెంట్లో చోట్లేక, ఎందుకంటే సుమారు ఒక 30 సీట్లు ఉన్నాయనుకోండి వాళ్ళ దగ్గర, 150 మంది క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్ల మీద తిరిగేవాళ్ళు పాపం. అందుకని ఆ దయనీయ స్థితి గమనించి
మన తెలుగు కూడా ఒక ఉపయోగకారిగా నేను హిందీ తెలుగు తులనాత్మక పరిశోధనని ప్రారంభించాను. నా దగ్గరే సుమారు 7-8 హిందీ తెలుగు కంపారిటివ్లో పిహెచ్డి తీసుకున్నారు. ఆ విధంగా మనము ఇతర రాష్ట్రాల్లో, అంటే నేను హిందీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు అదొక ఆ ప్రాంతమే తెలుసు కాబట్టి, తమిళం, మలయాళం, తర్వాత ఎక్కడెక్కడ ఏమున్నాయి దర్శివారు ఇటువంటి వాళ్ళు చెప్పగలరు. హిందీ తెలుగుకి అనుబంధంగా ఇలా ప్రారంభించడం నేటి వరకు అది కొనసాగుతూనే ఉంది. హిందీ తెలుగు తులనాత్మక అధ్యయనంగా పిహెచ్డీలు తీసుకోవడం. ఇది కాకుండా కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదవడానికి ఎందుకు విద్యార్థులు ఆకర్షింపబడ్డారు అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే భాషా ప్రవీణ, ఇటువంటి విద్యా ప్రవీణ, ఇటువంటి చదువుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఎంఏ తెలుగు చదవడానికి పిఓఎల్ అనే ఒక పరీక్ష ఉండేది. అది రాయడానికి ఒక భాషా ప్రవీణ 5 ఏళ్ళు చదువుకున్న తర్వాత 1 సంవత్సర కాలం పట్టేది. అది పాస్ అయితే కానీ ఎంఏలో వెళ్ళడానికి మన రాష్ట్రంలో వీలు లేదు. కానీ ఇతర రాష్ట్రమైనటువంటి బెనారస్ యూనివర్సిటీలో, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఆ నియమం లేకుండా వారు భాషా ప్రవీణ చదవగానే డైరెక్ట్ ఎంఏలో అడ్మిషన్ తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. ఆ ప్రయోజనాన్ని ఆశించి చాలా మంది భాషా ప్రవీణ పాస్ అయిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఎంఏ తెలుగు చదువుకున్నారు. చక్కగా డిగ్రీలు తీసుకుని పెద్ద పెద్ద స్థితిలో నేడు ఉన్నారు. ఇంకా బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనే ఒకటి మీ అందరికి తెలుసు. యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల్లో పాఠ్య ప్రణాళికని బోర్డ్ ఆఫ్ స్టడీస్ నిర్ణయిస్తుంది. దాంట్లో అక్కడ ఉన్నట్టు స్థానికంగా ఉన్నటువంటి టీచర్లు అందరూ మెంబర్లే. వారు కాకుండా 2 బయట ప్రొఫెసర్లు, బయట వారు అదర్ దాన్ బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు మెంబర్లుగా ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళు, దోణప్ప గారు, ఎస్వి జోగారావు గారు, ఇటువంటి పెద్దలు చాలా మంది, 1-2 అని కాదు. కొంతకాలం సి నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నట్టున్నారు. ఈ విధంగా చాలా మంది వచ్చి పాఠ్య ప్రణాళికను నిర్ణయించేవాడు. ఇప్పుడు తిరుపతి వెంకట కవులు అంటారు చూడండి, కవులన్న మాత్రాన కవులు గారు ఎంత భారము గలదో కవీంద్రులకును అన్నట్లు హాయిగా, అంటే వెసులుబాటుగా ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీల్లో కానీ, పెద్ద పెద్ద ఆంధ్ర యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, ఇట్లా కొన్ని పెద్ద యూనివర్సిటీల్లో కానీ ప్రత్యేకించి ఎంఏ తెలుగు, పిహెచ్డి ఇవి మాత్రమే ఉన్నాయి. కానీ మన దగ్గర బెనారస్ యూనివర్సిటీ లాంటి చోట నేను చెప్పిన సర్టిఫికేట్ కోర్సు, యూజీ డిప్లొమాలు, అడ్వాన్స్ డిప్లొమాలు, బ్రిడ్జ్ కోర్సు, ఇవన్నీ వీళ్ళందరికీ పాఠాలు చెప్తూ, ఎంఏ వాళ్ళకి మళ్ళీ పాఠాలు చెప్తూ, రీసెర్చ్ స్కాలర్స్ని గైడ్ సూపర్విజన్ చేస్తూ, ఇంత కఠినతరమైనటువంటి పనుల్ని ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయులు చేయవలసి ఉంది. వాళ్ళు చేయడమే కాదు, ఇక్కడ మునిరత్నం నాయుడు గారు అన్నట్టు పాఠ్య ప్రణాళికలను కూడా అలాగే తయారు చేసుకోవాలి. ఈ కింద స్థాయి విద్యా బోధనకి పాఠ్య ప్రణాళికలు తయారు చేసుకోవడమే కాదు, ఈనాడు జేఆర్ఎఫ్, యూజీసీ జేఆర్ఎఫ్, తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఉండే పిహెచ్డి అడ్మిషన్ పరీక్షలు, వీటన్నిటికి కూడా తయారవడానికి మన విద్యార్థుల్ని మనమే సంసిద్ధం చెయ్యాలి. దానికి గాను మనము యూజీసీ జేఆర్ఎఫ్కి సరిపడా పాఠ్య ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఇటు లోయర్ లెవెల్లో, అంటే కింద స్థాయిలోనూ పాఠ్య ప్రణాళిక పుస్తకాలు అవన్నీ తయారు చేసుకోవాలి, పై స్థాయిలోనూ చేసుకోవాలి. ఇది కాకుండా ఒక కోర్సు మాకు ఉంది, అది ఎంఏ హిందీలో తెలుగు ఒక పేపర్గా ఉంది, 100 మార్కుల పేపర్. దానికి సుమారు 90 మంది విద్యార్థులు తగ్గకుండా మా దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరం. నేను వాళ్ళకి బోధించేవాడిని. తర్వాత సామాన్యంగా జనరల్గా ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మనందరికీ ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి ఆ భాష కూడా మనకి వచ్చి ఉండాలి. వాళ్ళ భాషలోనే మనం భాషా బోధన చేయాలి. కేవలం తెలుగులో పండితుడు నేను అంటే సరిపోదు, వాళ్ళకి హిందీలో మనం చెప్పాలి. కాబట్టి మనకు కూడా తప్పకుండా హిందీ వచ్చి ఉండాలి. అలాగే తమిళ ప్రాంతంలో తమిళం రావాలి, మలయాళ ప్రాంతంలో మలయాళం రావాలి. ఇలా రావడం వల్ల మనకి కొంత ఉపయోగం కూడా ఉంది.
ఎలా అంటే ఇప్పుడు వారు చెప్పినట్లుగా హిందీ తెలుగు తులనాత్మకంగా మనం పరిశోధనలు చేసుకోవచ్చు, విద్యార్థులకు చెప్పచ్చు, ఆ భాష మీద మనం పట్టు కూడా సంపాదించవచ్చు. అలా సంపాదించే నేను యూజీసీ వారి పెద్ద ప్రాజెక్టు హిందీ తెలుగు స్వాతంత్ర ఉద్యమాలు, ఉద్యమ కవిత్వము, తులనాత్మక పరిశీలన అనే బృహత్ గ్రంథాన్ని ప్రాజెక్ట్ చేసి యూజీసీ వారికి నేను సమర్పించాను. దానికోసం హిందీ వాళ్ళ సుమారు ₹1,00,000 హిందీ తెలుగు పుస్తకాలు నేను కొని రిటైర్ అయిన తర్వాత డొనేట్ చేశాను మా డిపార్ట్మెంట్కి. అది వేరే విషయము. ఇంకా సదస్సులు అవి నిర్వహిస్తామని చెప్పారు వారు. ఇంతకుముందు కూడా చాలా నిర్వహించారు. వాటిల్లో చాలా అంశాలు ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగినా వాటిలో ఇతర రాష్ట్రాల కోసం ఒక సదస్సు జరుగుతుంది. దాంట్లో ఇవన్నీ చర్చించడం జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంలో తన ఉద్దేశం ఏమిటి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయాలను, వారు చెప్పిన విషయాలన్నింటినీ నేను ఇప్పుడు హిందీలోకి తీసుకెళ్తున్నాను పుస్తక రూపంలో. తర్వాత మనం టీచర్లుగా ఈ పనులు చేయవలసి ఉంటుంది. నేను చెప్పేదంటే ఇది కూడా అంతర్గతం అయిపోయింది. ఉపాధ్యాయులుగా మనం ఏం చెయ్యాలి? బోధనలో టీచ్ చేయడంలో మనము వాళ్ళకి అనుగుణంగా టీచ్ చేయాలి. సర్టిఫికేట్ కోర్సు వాడికి వాళ్ళ లెవెల్లో టీచ్ చేయాలి. ఇది ఎక్కడైనా ఉండే కష్టమే. ఎంఏ వాడికి ఎంఏ లెవెల్లో చెప్పాలి. మన దగ్గర రీసెర్చ్ వాళ్ళకి రీసెర్చ్ లెవెల్లో వాళ్ళకి బోధన చేయాలి. ఇలా బోధన అనేది అదే కనుక మనకి ఇక్కడ ఓన్లీ ఎంఏ రీసెర్చ్ ఉన్న విశ్వవిద్యాలయాల్లో అయితే హై లెవెల్లోనే, అంటే ఉన్నత స్థాయిలో మనం బోధన చేసి వెళ్ళిపోతాం. ఇక్కడ అలా కాదు. రెండవది, మనము కనుక ఇందాక మునిరత్నం గారు అన్నట్లు వాళ్ళని ఆకర్షించే విధంగా కనుక మనం చెప్పకపోయినట్లయితే విద్యార్థులు రారు. ఎందుకంటే తెలుగుకి నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, మా విశ్వవిద్యాలయంలో మా పక్కనే నైబర్స్గా తమిళం ఉంది, కన్నడ ఉంది, నేపాలీ ఉంది, మరాఠీ ఉంది, బెంగాలీ ఉంది, హిందీ, ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక రకంగా మనకి లాభమే. మనం దాంట్లో పరిశ్రమ చేయదలుచుకుంటే చేయొచ్చు. వాళ్ళందరికన్నా తెలుగుకి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చేవాళ్ళు, డిప్లొమాలో కింద స్థాయిలో కూడా. కారణం ఏంటంటే ఆ విధమైనటువంటి బోధన వాళ్ళకి మా గురువు గారు ఆచార్య బయ్య సూర్యనారాయణ గారు కానీ, మా గురువు గారి పత్ని రత్నావళి గారు కానీ, టి శిశువులు కానీ, తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయారు వారు కానీ, వీళ్ళందరూ కింద స్థాయిలో విద్యార్థుల్ని ఆకర్షిస్తూ కేవలం వాళ్ళ పాఠాలే చెప్పడం కాదు, వాళ్ళ భాషలో వాళ్ళకి సరిపోయే విధంగా, వాళ్ళని ఆకర్షించే విధంగా పాఠాలు చెప్పేవాడు. ఇది కూడా బోధనలో ఒక విశేషం, కావాల్సిన అవసరం అనమాట. ఎలాగైతే విశ్వనాథ్ సత్యనారాయణ గారు అంటారు చూడండి, కథాకథన రీతిలోని రాముడు కథ అడగమని చెప్తే ఆయన ఏవేవో కథలు చెప్పేవాట. రాముడు అడిగిన కథ మాత్రం చెప్పేవాడు కరెక్ట్. కానీ రాముడు వీళ్ళందరూ వాళ్ళు అడిగింది వస్తుంది, తర్వాత వస్తుందని వినేవాళ్ళ ఆసక్తిగా. ఆ విధంగా కథాకథన పద్ధతుల్లాగా బోధనా పద్ధతులు కూడా ఏ ఉపాధ్యాయుడికి ఆ ఉపాధ్యాయుడు ఎక్కడైతే ఉన్నాడో, ఏ ప్రదేశంలో, ఆ ప్రదేశాన్ని అనుగుణంగా తయారు చేసుకోవాలి. ఇది ఒకళ్ళు ఎవరు చెప్పరు మనకి, ఇలా తయారు చేసుకో, ఇలా చెప్పు, ఇలా టీచ్ చేయి, ఇవన్నీ చెప్పరు. మనం మన అభ్యాసంతో, మన అనుభవంతో నేర్చుకోవాల్సినటువంటి ఇది బోధనకి సంబంధించింది. ఇంకా ఉపకరణాలు అంటారా, మా యూనివర్సిటీ గురించే చెప్తాను. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు ఎక్కడా లేవు. ఎందుకంటే ప్రపంచంలోనే పెద్ద స్థానాన్ని సంపాదించుకునే కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో లాంగ్వేజ్ ల్యాబ్ అన్నది చాలా పెద్ద ల్యాబొరేటరీ. మన కన్నడ ఆయన డీన్గా ఉండి వారు డెవలప్ చేశారు, చాలా బాగా అభివృద్ధి చేశారు, చాలా బాగా. మనకి ఏవైతే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత ఎన్ని అయితే వచ్చాయో కొత్తగా, అవన్నీ మాకు ఇచ్చేవాళ్ళు మా విశ్వవిద్యాలయంలో. దాని ఆధారంగా కూడా మనము బోధన చేసేటటువంటి అవకాశం, అవసరం రెండూ మనకి ఏర్పడేది. కొన్ని చోట్ల లేకపోవచ్చు, చిన్న ఇప్పుడు నవోదయ విద్యాలయాల్లో కానీ, లేదంటే చిన్న విద్యాలయాల్లో కానీ వాళ్ళు ఫండింగ్ చేసి ఇవన్నీ ఏర్పాటు చేయకపోవచ్చు. అప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలతోనే మనము ఉపకరణాలతో చేయవలసి ఉంటుంది. ఇంకా విద్యార్థులను నేను చెప్పాను కదా, వారికి మనము
మనం అక్కడ ఒక అధికారికంగా ఉద్యోగం చేస్తున్నాము అనే ఉద్దేశంతోనే కనుక మనం పాఠాలు చెప్తే మనము ఏమీ సాధించలేము. కారణం ఏంటంటే, ఒక ఫౌస్తు అని ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక ఇటాలియన్ లేడీ, ఆమె ఇటలీలో వ్యవసాయానికి సంబంధించి, అంటే మనం బీవీఎస్సీ ఎంబీఎస్సీ అంటాం చూడండి, వెటర్నరీ సైన్సెస్, అవి చదివి అక్కడ టీచర్గా డాక్టర్గా పనిచేస్తున్న ఆమె అవన్నీ వదులుకొని కాశీలో ఉండాలని వచ్చి తెలుగు డిప్లొమా చదువుకుంది. మనకి నిర్ణయించినటువంటి గడువు 1 అవర్, కానీ ఆమె 2 గంటలు 3 గంటలు కూర్చునేది ప్రతి టీచర్ దగ్గర వదిలిపెట్టకుండా. అంత వాళ్ళకి శ్రద్ధ మన భాష నేర్చుకోవాలి. మరి అలాంటప్పుడు మీరు 3 గంటలు అంతా కూర్చోవాల్సిందే. నాకు యూనివర్సిటీ కేటాయించింది గంటే, నేను గంటే చెప్పిన అదాన్ని వెళ్ళిపోతానంటే కుదరదు. మనం అంతసేపు చెప్పాల్సిందే, చెప్తేనే వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఇలాంటివి అనేక విషయాలను విద్యార్థులకు సంబంధించినవి. ఇంకా రెండవది, ప్రభుత్వం తరఫున మాది కేంద్రీయ విశ్వవిద్యాలయం కాబట్టి అక్కడ మాకున్న వస్తువులతో అప్పుడులో 3rd లాంగ్వేజ్ అని చెప్పి, 2nd లాంగ్వేజ్ అని చెప్పి, ఇలా ఏవైతే కేంద్ర ప్రభుత్వం కొన్ని వీటిని పెట్టిందో, నియమాలు పెట్టిందో, వాటిని అనుగుణంగా తెలుగుని అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు నమ్ముతారో నమ్మరో కానీ, తెలుగు అదేలయన్నా అని ప్రశ్నించుకున్నట్టు, మరల నిదేల రామాయణం మనం ప్రశ్నించుకున్నట్టు, వాళ్ళనేది ఒకటే, మీ తెలుగు మీ ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ చేసుకోండి, అభివృద్ధి చేసుకోండి. మా కాశీలో, ఈ కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగు ఎందుకు? మాకు ఇంజనీరింగ్ ఉంది, ఐఐటి ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి. ఇన్ని అభివృద్ధి చెంది ఎంతగా ఉంటే తెలుగు మీరు మీ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసుకోండి, తెలుగు ఎందుకు మాకు అనేటటువంటి ప్రశ్న వేసిన రోజుల్లో కూడా బయ్యా సూర్యనారాయణ గారు, తర్వాత చాలా మంది వీళ్ళు డిఎస్సి సుబ్రహ్మణ్యం గారని, అరిపిరాల నారాయణరావు గారు, ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఇద్దరే అక్కడ, బోదాడి వెంకటేశ్వర్లు గారు, చల్లా శ్రీరామచంద్రమూర్తి గారు. తర్వాత నా అదృష్టం ఏంటంటే, నేను హెడ్గా ఉన్న 3 ప్రొఫెసర్లని చేయడం జరిగింది. వీరిద్దరితో పాటుగా శారదా సుందర్ గారు రిటైర్ అయిపోయారు. ఈ విధంగా అందరూ కూడా ఇదే విధమైనటువంటి బోధనకి అలవాటు పడిపోయారు. మొదటి దశలో ఎప్పుడైనా పునాదులు వేయడము అదంతా చాలా కష్టమైన విషయం, మీ అందరికీ తెలిసిందే. అప్పుడు పడినటువంటి కష్టం అనితర సాధ్యం దాన్ని జయించడం. బయ్యావారు సూర్యనారాయణ గారు దాన్ని జయించడం జరిగింది. ఎలా అంటే, ఇప్పుడు నేను చెప్పింది ఒక భాగం మాత్రమే. 3 లాంగ్వేజ్ ఫార్ములా కానీ, ఏవేవో ఫార్ములాలు, శాసనాలు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పెట్టిన వాటితో సాధించవచ్చు. కానీ మిగిలిన వాటన్నిటినీ కూడా వాళ్ళు సాధించడం జరిగింది. ఇంకా చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మనం వీటిని ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ జరిగిపోయింది, ఇక ముందు మనం ఏం చేయగలం, ఏ విధంగా మనం వీటిని అభివృద్ధి చెందించాలి, ఇవన్నీ ప్రశ్నలు వచ్చినప్పుడు ఎవరైనా కష్టం వస్తే తల్లి వైపు తండ్రి వైపు చూస్తారు. అదేవిధంగా మనకి ఇతర రాష్ట్రాల వాళ్ళు, ముఖ్యంగా ఇతర దేశాల వాళ్ళు కష్టం వస్తే ఆంధ్ర రాష్ట్రం వైపు, అంటే ఇప్పుడు తెలంగాణ కూడా తమ మాతృ రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వీటిమంతా చూస్తారు, మాకు సహాయం చెయ్యండి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కర్తవ్యం కూడా ఏంటంటే ఆ విధమైనటువంటి సహాయం చేయడం. దీని గురించి నేను ప్రొఫెసర్ ముండత్తం గారితో కూడా చర్చ చేయడం జరిగింది. కొంతకాలం వరకు బాగానే సహాయాలు అందాయి అందరికీ, పుస్తక రూపంలో కానీ, సెమినార్లు చేయడం కానీ. జీవి సుబ్రహ్మణ్యం గారు బీసీగా ఉండగా మేము కూడా ఒక చాలా పెద్ద సెమినార్ చేసాం. దానికి సుమారు 70 మంది లెక్చరర్లు, రీడర్లు, ప్రొఫెసర్లు వచ్చారు నేను హెడ్గా ఉండగా. తెలుగు ప్రక్రియలో సాహిత్యము ఇలా అంశం మీద చేశాము. ఇలా చేయడానికి సహాయం చేయడం అనండి, లేదా పాఠ్య పుస్తకాలు అందించడం కానివ్వండి, అది వారి ముండత్తం గారు బాగా చెప్పగలరు నాకన్నా. ఈ విధమైనటువంటి సహాయాలన్నీ కూడా మాకున్నటువంటి కష్టాలని చెప్పాను కదా, తల్లిదండ్రులతో పంచుకోవాలని,
ఇటు ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ వీళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు దానికి సరైనటువంటి సమాధానాన్ని చెప్పి సహాయం చేస్తే చాలా బాగుంటుంది. ఉదాహరణకి బయాసూర్యనాయుడు గారు మొదట్లో టీచర్స్ లేక చాలా కష్టపడి సంయుక్త తెలుగు రాష్ట్రాన్ని అభ్యర్థించినప్పుడు ఒక రీడర్ పోస్టుని ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఆ రీడర్ పోస్ట్ యొక్క జీతాల భత్యాలు పెరిగిపోయి దాన్ని లెక్చర్గా మార్చడం కూడా కుదరలేదు. అది అలా ఉండిపోయిందంటే అది అలా స్థాణువులాగా ఉండిపోయింది. ఇలాంటివి జరగకుండా చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. నా ముందత్తంగా చెప్పగలరు, మిగిలినటువంటి ప్రదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో టీచింగ్ పొజిషన్స్ ఇచ్చుంటారు. ఇలాంటివి ఎక్కడైతే లోపం ఉందో అక్కడ ఇచ్చి తీరాలి. ఇప్పుడు ఉదాహరణకి నార్త్ని గురించి, ఉత్తర దేశాన్ని గురించి చెప్పవలసి వస్తే ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో అలహాబాద్ విశ్వవిద్యాలయంలో తెలుగు టీచింగ్ లేదు. కారణం అక్కడ పోస్టు ఉన్నప్పటికీ దాన్ని నింపడం కానీ జరగలేదు. తర్వాత దాని గురించి ఏ విధమైన ఎంత పరిశ్రమ పడ్డారో మరి ఏమీ జరగలేదు, అలా ఉండిపోయింది. తర్వాత మరి మొన్న ఆంధ్రులు ఎంతమంది వెళ్ళారు కుంభమేళాకి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ముస్లిం యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో అలీగఢ్లో ఒక్క టీచరే ఉన్నారు, ఒక్క టీచరే. ఢిల్లీలో పర్వాలేదు, వెంకటేశ్వర కాలేజీలో ఉన్నారు, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఉన్నారు. మరి ఇప్పుడు గత వైభవం కాకుండా ఈనాడు ఎలా ఉంది, రెండు రకాలుగా ఇతర రాష్ట్రాల్లో తెలుగు ఎలా ఉంది, ఆ తెలుగు అభివృద్ధికి రెండు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, ఈ ప్రశ్నలన్నీ వేయవలసినటువంటి సమాధానం రాబట్టుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా ఉంది. చెప్పాను కదా, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఇరు రాష్ట్రాలు అని వాళ్ళ మధ్య చూస్తారు. ఒక్కొక్కసారి మాకు సమస్య వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇలాంటి పెద్దవాళ్ళకి మేము ఉత్తరాల ద్వారా తెలియజేస్తే వాళ్ళు ఆయా శాఖల మంత్రులకు చెప్పి దానికి సమాధానాన్ని కల్పించేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా మనము చేయవలసినటువంటి పనులే. ముఖ్యంగా ఇప్పుడు ఎంఏ స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో చదువుకోవడానికి ఎందుకు వెళ్తారండి? కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి జిల్లాలోనూ ఒక యూనివర్సిటీ ఉంది, రేపు ప్రతి గ్రామంలో యూనివర్సిటీ వచ్చేస్తుందేమో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఎంఏ చదవడానికి పరిశోధన చేయడానికి ఎందుకు వస్తారు? కొన్ని ఉపకార వేతనాలు లాంటివి కానీ ఇందాక మురళీధర్ నాయుడు గారు అన్నట్టు ఆకర్షించే విధంగా కొన్నిటిని పెడితే కానీ ఏమీ జరగదు. లేకపోతే నానాటికి తీసిబట్టు నాగంబట్టు అన్నట్టు అవి ఇంకా దిగజారిపోయే పరిస్థితులకు వచ్చేస్తాయి. కానీ అలా అని మీరు అక్కడ ఉండేవాళ్ళు ఏమీ చేయట్లేదా అనే ప్రశ్నకి సమాధానం చేస్తున్నారనే సమాధానం. చేయబట్టే కదా ఇప్పుడు బెనారస్ యూనివర్సిటీలో 2 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి, 2 ప్రొఫెసర్లు ఉన్నారు. అదేవిధంగా అలీగఢ్లో ఒకళ్ళు పాఠాలు చెప్తున్నారు, అలహాబాద్లో ఎవరు లేరు, తర్వాత ఢిల్లీలో చెప్తున్నారు, దేశ రాజధానిలో. ఇలా వాళ్ళు చెప్తూనే అన్నారు. కానీ వెన్నెముకగా సహాయం చేసేవాళ్ళు అవసరము. అది వరకు మురళీధర్ నాయుడు గారు అక్కడ ఉన్నప్పుడు ఐటీసీలో అంతర్జాతీయ తెలుగు సంస్థలో దోళప్ప గారు ఉన్నప్పుడు అప్పుడు చాలా వరకు సహాయాలు అందేవి. ఇప్పటి సంగతి నేను గట్టిగా నొక్కి చెప్పలేకపోతున్నాను. కానీ ఈ విధంగా మనము వారు చెప్పినటువంటి అంశాలన్నింటిలో పాఠ్య ప్రణాళిక, పుస్తకాలు, సదస్సులు నిర్వహించడం. ఇతర రాష్ట్రాలు మొన్నటి వరకు మా బెనారస్ యూనివర్సిటీ కూడా చాలా సదస్సులు నిర్వహించాం. నేనే కేవలం అన్నమయ్య మీదే 4 సదస్సులు నేను నిర్వహించాను, ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించాను. తర్వాత మా వాళ్ళందరూ బోదాటి వారు కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ అందరూ చల్లవారు ఇట్లా నిర్వహిస్తూనే ఉన్నారు. త్రివిక్రమ గారు ఇలా అందరూ సదస్సులు ఇంకా చేస్తారు కూడా. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన విధంగా the teachers of different universities from out of Andhra or out of Telangana, their character and their duties are entirely different from the duties of the Andhra Pradesh and Telangana teachers of Telugu. ఎందువల్లంటే వాళ్ళందరినీ చెప్పాను కదా, వాళ్ళందరినీ
ఆకర్షించాలి, అన్నీ చేయాలి, అంకితం అయిపోవాలి వాళ్ళు. నేను ఇప్పుడు కొంతమంది ఉంటారు మా యూనివర్సిటీ కూడా ప్రొఫెసర్స్ 1 hour లెక్చర్ చెప్పి వెళ్ళిపోతారు. అలా కాకుండా నువ్వు అక్కడ ఉంది, వాళ్ళు పిల్లలు ఎప్పుడు వచ్చినా వాళ్ళని, హిందీ పిల్లలు కానీ వాళ్ళని ఎట్లా ఆకర్షిస్తూ చేయాలి, బోధన చేయాలి. అది చాలా పెద్ద బాధ్యత. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా ఉపకరణాలకు వస్తే మా యూనివర్సిటీలో మా వరకు కొదువే లేదు. కావాలంటే మీరు కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి మాకు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, పరికరాలు, మా వాళ్ళకి మేము బోధన చేయాలంటే చక్కగా తెచ్చి అక్కడ పెడతారు. ఇటువంటి లాంగ్వేజ్ ల్యాబ్ ఉంది, చాలా పెద్ద ల్యాబ్ మా దగ్గర. అదేవిధంగా తెలుగు శాఖకి లింగ్విస్టిక్స్ డిప్లొమా, హయ్యర్ డిప్లొమా ఇన్ లింగ్విస్టిక్ చేయడానికి సుమారు 60 లక్షల రూపాయలు యూజీసీ మాకు ఇచ్చింది. అది బోధన చేస్తూనే ఉన్నారు, చేశాం. హయ్యర్ లింగ్విస్టిక్స్లో హయ్యర్ డిప్లొమాలో. ఈ విధంగా మాకుండే సదుపాయాలు మాకున్నాయి, లేని వారి సంగతి చూడాలి. ఉపకరణాలు ఇవి. ఇంకా విద్యార్థుల్ని మనం ఆకర్షించుకోవాలి, అది మన బాధ్యత. లేరనుకోండి, కొన్ని రోజుల్లో ఉపాధ్యాయులే ఫీజులు కట్టిన రోజులు ఉన్నాయి. బీద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు డిప్లొమా వాళ్ళకి మనమే ఫీజులు కట్టి వాళ్ళని విద్యార్థులుగా చేర్చుకోవాలి. ఇంకా ప్రభుత్వాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమీ చెయ్యవు కూడా. చెప్పాను కదా, తెలుగు అదేలయ్యన్నా అన్న ప్రశ్న వాళ్ళు మన అడుగుతారు, మనం చెప్పాలి. మీ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసుకోండి, మా దగ్గర ఎందుకు అనే ప్రశ్న వేసేవాళ్ళు మీకు ఇంకా ఏం చేస్తారు? ఏమీ చెయ్యరు. కాబట్టి మనమే చేసుకోవాలి, తెలుగుని నిలబెట్టుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఇవన్నీ వారిచ్చిన మునిరత్నం గారి నా ప్రణాళిక ప్రకారం నా ప్రసంగం ఇంతటితో ముగిస్తున్నాను. నమస్తే. ధన్యవాదాలు సార్. మీరు చాలా వరకు నిజంగానే చెప్తున్నాను, బయట రాష్ట్రాల్లో ఉన్న తెలుగు అధ్యాపకులు కావచ్చు, తెలుగు ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళ గురుతర బాధ్యతకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉపాధ్యాయుల గురుతర బాధ్యతకు చాలా తేడా ఉంటుంది, దాంట్లో సందేహమే లేదు. అది ఒక ప్రశ్న సార్, మీకు మీ దగ్గర ఇప్పుడు సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులు ఉన్నాయి అంటున్నారు కదా, దానికి జనాలు బాగానే వస్తారా? వస్తారా? తెలుగుకే వస్తారు. సంతోషం సార్, చాలా గ్రేట్. మిగిలినవి మరాఠీ, తమిళం, కన్నడ, నేపాలీ, బెంగాలీ అన్నిట్లో అందరూ ఉన్నారు. బెంగాలీ ప్రజల సంఖ్య ఎక్కువ కాబట్టి బెంగాలీ వాళ్ళు వస్తారు. మిగిలిన వాళ్ళు అన్నిట్లో కన్నా తెలుగు లెస్స. అదే ఇప్పుడు అంటే అందరినీ దయచేసి నన్ను క్షమించమని కోరుతున్న ముందు, మనం టీచర్ వృత్తి ధర్మాన్ని నెరవేరిస్తే ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు జెరూసలంలోని హిబ్రూ యూనివర్సిటీలో తెలుగు విశ్వవిద్యాలయం అంతర్జాతీయ తెలుగు కేంద్రం ద్వారా ఓ పీఠాన్ని పెట్టాం. అక్కడ కూడా ఇతర భాషీయులు, ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళు తెలుగు డిప్లొమా కోర్సులో మినిమం 10 మందికి తక్కువ కాకుండా జాయిన్ అవుతున్నారు. మరి అది అక్కడ జాయిన్ అవుతున్నారు, మరి మన దగ్గర మనకు లేదు. ఆ నిబద్ధత అనేది ఉపాధ్యాయులుగా ఉంటేనే, గురుతర బాధ్యతను గుర్తిస్తేనే తెలుగు నిలబడుతుంది. చాలా చాలా ధన్యవాదాలు సార్, మీ అభిప్రాయాలన్నీ తెలియజేసినందుకు. మీరు అన్నట్టు బయట రాష్ట్రాల్లో చాలా మృగ్యమైపోతున్నది కాబట్టి ఐటీసీ కార్యక్రమాలన్నీ కూడా అవి కూడా అట్నే ఉన్నాయి. 2 ప్రభుత్వాలు వీటి మీద శ్రద్ధ తీసుకోకపోతే రాబోయే కాలంలో బయట రాష్ట్రాల్లో కూడా తెలుగు ఉంటుందని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే నేను ఆ మాట చెప్పకూడదేమో ఐటీసీ, కానీ అలా కారణాలు అలా అయిపోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సాలో అలా ఉండి, తమిళనాడులో అలా ఉండి, కర్ణాటకలో అలా ఉండి, ఈరోజు అన్ని వేళ్ల మీద లెక్క పెట్టే కాడికి వచ్చేసినాయి. ఒక కర్ణాటకలో మాత్రం జరుగుతున్నాయి, ఎందుకంటే కర్ణాటక వాళ్ళగా ఇది రాలేదు, వాళ్ళ దగ్గర నడుస్తున్నది. బెంగళూరులో కూడా ఇటీవలనే గత 5-6 ఏళ్లలో ఒక 10 ఎలిమెంటరీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి. మూసేది కాదు, స్టార్ట్ అయినాయి. కాబట్టి దానికి తగినట్టుగా వాళ్ళు చేస్తున్నారు, మనం రెసిప్రోకల్ చేస్తున్నాం. కానీ మన రెసిప్రోకల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మన ప్రభుత్వాలు అర్థం చేసుకోకుండా వాళ్ళకు చేసేటివి చేస్తున్నారు, కానీ మనం చేయించుకునేటివి చేయించుకోలేకపోతాం. అది మన దురదృష్టకరం.
ఓకే సార్, చాలా ధన్యవాదాలు. ఆచార్య బొమ్మటివారి గారికి ముందుగా నమస్కారాలు. నా సందేహాలు ఏంటంటే రెండు ఉన్నాయి. మొదటిది, మీరు డిప్లొమా కోర్స్ అని చెప్పున్నారు. డిప్లొమా కోర్స్ అనేది సాధారణంగా తెలుగేతర వ్యక్తులకే ఉండి ఉంటుంది అక్కడ కదా. ఆ తెలుగేతర వ్యక్తులకు తెలుగు బోధించే సమయంలో మీ పాఠ్య ప్రణాళిక ఎలా ఉండేది? వారి బోధనలో ఉన్న సాధక బాధకాలు ఒక 2 నిమిషాలు ఏమన్నా వివరించగలుగుతారు? ఇప్పుడు అక్కడ 10 డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఉమామహేశ్వరరావు గారు 10 కోర్సులు ఉన్నాయి. సర్టిఫికేట్ కోర్స్ అంటే నేర్పేది. అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అంటే దానిపైన వాక్యాలు, వాక్యాలు అవన్నీ నేర్పేది. దానిపైన పీజీ డిప్లొమా ఉంది. ఈ విధంగా 10 కోర్సులు ఉన్నాయండి. 10 కోర్సులకు సంబంధించినవి పాఠ్య ప్రణాళిక ప్రకారమే నేర్పిస్తారు. అది కాకుండా వొకాబులరీ పరంగా కూడా నేర్పిస్తారు. వాళ్ళకి మాటలు మాట్లాడడం అది ఒక చిన్న కోర్సులా ఉంటుంది. ఇవన్నీ కూడా రాత కోతలు కూతలు ఇవన్నీ ఉండే విధంగా ఉంటాయండి. ఉమామహేశ్వరరావు గారు దీనికి గాను తమరికి విన్నవించాను. బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో పెద్ద పెద్ద వాళ్ళు, సెంట్రల్ యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి ఎన్ఎస్ రాజు గారు కానివ్వండి, తర్వాత పెద్ద పెద్ద నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి, దివాకర్ల వెంకటరామన్ గారి దగ్గర నుంచి, వీళ్ళందరూ కూడా మా విశ్వవిద్యాలయంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో మెంబర్లే. తెలుగు అకాడమీ డైరెక్టర్ చేసిన యాదగిరి గారు, ఎవరిని వదిలిపెట్టలేదు మేము. అట్లాంటి పెద్దవాళ్ళందరినీ తెచ్చుకుని వాళ్ళ చేత, నేను చెప్పాను కదా మీకు, అక్కడ ఉండే బాధలు ఏంటంటే సర్టిఫికేట్ కోర్సు నుంచి ఈ పిహెచ్డి డీలిట్ వరకు మీరు గైడెన్స్ ఇవ్వాలి. మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా ఏ క్లాస్ కి వెళ్తే ఆ క్లాస్ లో కంప్యూటర్ లాగా మీరు బోధన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంత కష్టమైన విషయం చూడండి. హాయిగా ఎంఏ పిహెచ్డి ఉన్నటువంటి యూనివర్సిటీలో అయితే మనం ఆ లెవెల్లోనే తయారవుతాం, ఆ లెవెల్లోనే చెప్పేసి అప్పట్లో జీవి సుబ్రహ్మణ్యం గారు, రవ్వ శ్రీహరి గారు వాళ్ళలాగా హై లెవెల్లో పాఠాలు చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ డిప్లొమాకి చెప్పడం అదృష్టం దురదృష్టం ఉమామహేశ్వరరావు గారు మీరే తెలుసుకోవాలి. ఓకే, ఇంకా నా రెండవ సందేహం మాస్టర్ అండి, అదే ఇక్కడ మీ తెలుగు ఇక్కడ ఎందుకు చెప్తున్నారు, వెళ్ళి మీ తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోండి అని వాళ్ళు అన్నప్పుడు వేరే విధంగా అనుకోవద్దు. మీ వైపు నుంచి సమాధానం ఏంటి దానికి వారికి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మన వైపు నుంచి మనం మాటల ద్వారా కాదు చేతల ద్వారానే చేశాము. మా గురువు గారు చేశారు, మేము చేసాం వారికి అనుయాయులుగా. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా, పెండేగంటి వెంకట సుబ్బయ్య గారు హోమ్ మినిస్టర్గా ఉండగా, వారు బీహార్ గవర్నర్గా ఉండగా, విభూత్ నారాయణ సింగ్ గారు ఛాన్సలర్గా ఉండగా, ఆర్పి రస్తోయి గారు వైస్ ఛాన్సలర్ ఉండగా, వీళ్ళందరికీ ఉత్తరాలు పెట్టి మనకి పోస్టులు సంపాదించుకోవడంలో కానీ 2 లెక్చరర్లు, 1 రీడరు, 1 ప్రొఫెసరు, 1 లైబ్రరీ అటెండరు, 1 లైబ్రరీయన్, ఎక్కడా లేని ఇక్కడ ఉన్న యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాలు లేని విధంగా మనం తెచ్చుకున్నాం. మనం మాట్లాడొద్దు, మనం చేతలే మనకు కావాలి. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఈ సభలో ఎవరెవరు ఉన్నారో కొంచెం ఒకసారి మాట్లాడితే వాళ్ళని పరిచయం చేసుకుంటే మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సార్, నా పేరు డాక్టర్ బీరం సుందర్రావు, నేను లెక్చరర్ సార్, రిటైర్డ్. పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు డాక్టర్ పల్లె వెంకన్న, తెలుగు ఉపాధ్యాయుడు, జవహర్ నవోదయ విద్యాలయ, వరంగల్. బాగుంది సార్. నమస్కారం. విశ్వనాథం గారు, నాది ఒక ప్రశ్న. మీరు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నప్పుడు టిటిడి వాళ్ళ హెల్ప్ ఏమైనా తీసుకున్నారంటే, టిటిడిలో అన్నమయ్య ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదా, ప్రాజెక్ట్ తరఫున ఇప్పుడు రీసెర్చ్ సెమినార్లకు కానీ లేకపోతే అందులో రీసెర్చ్ చేయడానికి వాళ్ళు ప్రత్యేక ప్రాజెక్ట్ ఇస్తున్నారు కదా, అక్కడి నుంచి ఏమైనా తీసుకోవడానికి అవకాశం కలిగేదా, లేదా అసలు టిటిడి వాళ్ళు చేయరా, చేస్తారా? నాకు సందేహంగా ఉంది. ఆ టిటిడి వాళ్ళు చక్కగా చేస్తారండి. నేను డైరెక్టర్ గా 2 సంవత్సరాలు పనిచేశాను. వాళ్ళు సెమినార్లకి మనకి డబ్బులు అవన్నీ ఇస్తారు, స్కాలర్స్ వచ్చే విధంగా ఆహ్వానిస్తారు. వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి, రైలు కిరాయిలు ఇచ్చి ఆహ్వానిస్తారు. తర్వాత వాళ్ళకి సన్మానాలు అవన్నీ చేస్తారు, ప్రసాదాలు అవన్నీ ఇస్తారు. కానీ ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ మనమే భోజనాలు అవన్నీ పెట్టాలి, వసతి సదుపాయం కల్పించాలి. ఇవి కాకుండా కొన్ని పుస్తకాలు అవన్నీ కూడా టిటిడి మాకు ఇచ్చిందండి.
ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు చదవడానికి ఏమైనా వాళ్ళు ప్రత్యేకంగా ప్రాజెక్ట్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎంఏలో కానీ లేకపోతే సంగీతంలో? ఈ మా విశ్వవిద్యాలయంలో ఉన్నట్టు నాకు దాఖలా లేవండి. అదే తెలుసుకుందామని అడిగారు సార్. బిట్టు వెంకటేశ్వర గారు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా ఇతర రాష్ట్రాలలో ఉన్న పాఠశాలలు కానీ, తెలుగు అసోసియేషన్స్ కానీ, అదేవిధంగా తెలుగు డిపార్ట్మెంట్లు కానీ ఎవరైనా అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారండి. అయితే ముందుగా చెప్పాలి, కనీసం 1 month ముందు. ఇప్పుడు ఉదాహరణకి మొన్న బెనారస్ యూనివర్సిటీలో ఫిబ్రవరి నెలలో మన కుంభమేళ సమయంలో నేను అక్కడికి వెళ్ళి 15 రోజుల నుండి స్వామివారి కళ్యాణోత్సవాన్ని బెనారస్ యూనివర్సిటీ లోపల జరిపించామండి మేము. దీని గురించే రిటైర్ అయిపోయి కూడా అక్కడ ఉండి చేయించాను నేను. వారందరూ ఈవో గారు వారందరూ వచ్చారు, 70 మంది వేద పండితులు అందరూ వచ్చి చక్కగా నిర్వహించి ప్రసాదాలు అవన్నీ తీసుకొచ్చి వారు, మేము కూడా భోజనాలు పెట్టి అలా నిర్వహించడం జరిగిందండి. కాబట్టి వారి దగ్గర ఏముందో ఆ సహాయం తప్పకుండా చేస్తారండి వారు. ధన్యవాదాలండి. ఈరోజు మనకు రెండవ వక్తగా దర్శి పాపారావు గారు. వీరు బిఏ ఓరియంటల్ జిల్లెలమూడిలో చదివారు. ఎంఏ వచ్చి హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చదివారు. నాగార్జున యూనివర్సిటీ నుండి బిఏలో స్వర్ణ పథకము, అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి ఎంఏలో స్వర్ణ పథకం సంపాదించారు. అదేవిధంగా యూజీసీ నెట్ కూడా వారు ఉత్తీర్ణులై వారి ఉత్సుకతను తెలియజేసుకున్నారు. ఇక ఉద్యోగ జీవితం మొదట జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేశారు. ఆ తర్వాత నవోదయ విద్యాలయంలో జాయిన్ అయ్యి 1996లో జవహర్ నవోదయ విద్యాలయాల్లో జాయిన్ అయ్యి ఈ రోజు వరకు అక్కడ ఉన్నారు. వారు ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, బీహార్ మొదలైన రాష్ట్రాల్లో తెలుగు ఉపాధ్యాయులుగా తెలుగును 3వ భాషగా బోధిస్తూ తెలుగు అభివృద్ధికి వారు కృషి చేస్తున్నారు. వారిని వారి ఉపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. పాపారావు గారు. సార్ వాయిస్ వినబడుతుంది సార్? వినిపిస్తుంది, మాట్లాడండి. ఈ చర్చా వేదికలో ఉన్నటువంటి గురుతులు అందరికీ కూడా నా ప్రణామాలు సమర్పిస్తున్నాను సార్. మీ వంటి వారి ముందు మాట్లాడాలంటే ఫస్ట్ నాకు చాలా బెరుకుగా ఉంది నిజంగా చెప్పాలంటే. అందువల్ల నాకు మీతో పరిచయం ఉంది సార్. మీ గురించి చెప్పాలంటే 1 గంట చెప్పొచ్చు. నిజానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చినటువంటి మీకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. శ్రీ బిట్టు వెంకటేశ్వర గారికి, సుందర్రావు గారు, బీఎం గారు, ప్రొఫెసర్ బమిడిపాటి వారు, అలాగే నా తమ్ముళ్ళు డాక్టర్ వెంకన్న పల్లె, డాక్టర్ ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు. డాక్టర్ ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు ఫోన్ చేసి, అన్నయ్య మీరు ఈ చర్చా కార్యక్రమంలో తప్పనిసరిగా మీరు పాల్గొవాలి అని అడగగానే మొదట నేను సంకోచం పడింది వాస్తవమే. కానీ తప్పనిసరిగా మీ వంటి వారు తెరమరుగున ఉంటే బాగుండదు, ముందుకు రావాలి, మాట్లాడాలి, చెయ్యాలని తమ్ముడు ప్రేమగా చెప్పగానే నేను కాదనలేకపోయాను. నేను ఎక్కువగా ఉపోద్ఘాతంలోకి వెళ్లకుండా మేము గత 30 సంవత్సరాలుగా రాష్ట్రేతర ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు మాకు ఎదురైనటువంటి సమస్యలు ఎలా మేము ఫేస్ చేసాం, ఏ సమస్యలు మాకు ఎదురుపడ్డాయి, వాటిని ఏ విధంగా మేము అధిగమించి ముందుకు వెళ్ళడం జరిగింది, ఏ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మేము వాటిని తప్పనిసరిగా ఏ విధంగా వాటి ఒక మంచి స్ట్రీమ్ లైన్ తీసుకురాగలం అనే దాని మీద ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నానండి. మేము 1996లో ఉత్తర భారతదేశంలో ఫస్ట్ పోస్టింగ్ సార్ మాది మథుర, ఆగ్రా పక్కన ఉంటుంది జేఎన్వి మథుర. బ్రిజ్ క్షేత్రం, దైవక్షేత్రం.
ఆ స్కూల్లో మొట్టమొదటిసారిగా తెలుగుని ప్రారంభించింది నేనే కావడం నేను గర్వంగా చెప్పుకుంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి రోజు, మొదటి నెలలో, ఒక మొదటి సంవత్సరంలో నేను తెలుగుని బోధించాలంటే, నాకు క్లాసులోకి ఎంటర్ కావాలంటే నోటిని కొట్టుకుండేది. కారణం ఏమిటంటే నేను మాట్లాడే భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మాట్లాడితే నాకు అర్థం కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో నేను తెలుగు ఎలా బోధించాలి? ఒక తెలుగు టీచర్ పోస్ట్ నాకు అక్కడ వేసిన థర్డ్ లాంగ్వేజ్ టీచర్గా వేసి, రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష ప్రాంతంలో నన్ను టీచర్గా డిప్యూట్ చేసినప్పుడు నేను చాలా భయపడేవాడిని. రాత్రులు నిద్ర పట్టేది కాదు. బాత్రూంలో కూడా లాక్ చేసుకుని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. కారణం ఏమిటంటే వాళ్ళకి నేనేం మాట్లాడి నవ్వుతూ ఉండేవాడు, వచ్చినా హిందీ మాట్లాడేవాళ్ళు. మరి అటువంటి పరిస్థితుల్లో నేను ప్రప్రథమంగా అక్కడ చేసిన పని, తెలుగు నేర్పేది సెకండరీ అయితే హిందీ నేర్చుకోవడం మొదట నేర్చుకున్నాను. ఫస్ట్ హిందీ నేర్చుకున్నాను. అక్కడ ముందుగానే సార్ చెప్పినట్లు, శ్రీ భమిడిపాటి వారు చెప్పినట్లు, ఉత్తర భారతదేశంలో తెలుగుని బోధించాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మాతృభాష ఏదైతే ఉందో అది రాకపోతే మన తెలుగుని అసలు బోధించలేం, సమస్య లేదు. ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని, ప్రతి దాన్ని కూడా హిందీలో ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి. అలా ట్రాన్స్లేట్ చేసి చెప్పకపోతే, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పకపోతే మన తెలుగుని వాళ్ళు వినరు. దానివల్ల ఒక ఉపకారం జరిగింది, రెండో అపకారం కూడా జరిగింది. అది కూడా మీ తర్వాత నేను చెప్తాను. మాకు జరిగిన మహోపకారం ఏంటంటే, అందరం కూడా ఇప్పుడు ఎవరైతే డాక్టర్ ఎస్ఎల్వి ఉమామేశ్వరరావు కావచ్చు, డాక్టర్ వెంకన్న పల్లె కావచ్చు, వీళ్ళందరూ మా తెలుగు టీచర్లు ఎంతమంది, 86 మందో 90 మందో ఉన్నారు సార్ మొత్తం భారతదేశం మొత్తం. వాళ్ళందరికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు వాడు. హిందీలో అనర్గళంగా మాట్లాడతారు వాడు. తెలుగులో మాతృభాష, దానితో పాటుగా బైలింగ్వల్ లాంగ్వేజ్ అనేటువంటి హిందీ అనర్గళంగా. ఇప్పుడు మా స్కూళ్ళలో జరిగేటువంటి హిందీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే హిందీ టీచర్లు పిలవరు, తెలుగు టీచర్లు పిలుస్తారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది, విచిత్రంగా అనిపిస్తుంది ఒక్కో సందర్భంలో. ఇది జరుగుతున్న విషయం సార్. ఇక మేము బోధిస్తున్నప్పుడు రాష్ట్రేతర ప్రాంతాల్లో జరిగినటువంటి ఇబ్బందులు ఏంటి, ఇక్కడ ఇబ్బందులు. అక్కడ తప్పనిసరిగా మనం చెప్పే తెలుగుని వాళ్ళ భాషలో బోధించాలి. అలాగే పెద్ద పెద్ద ఆ రోజు స్టార్టింగ్లో మేము ఏం చేసేవాళ్ళం అంటే, పుస్తకాలు మాకే ఉండేవి కాదు. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ప్రచురించినటువంటి 1st, 2nd, 3rd, 4th బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ని మేము ఆయా తరగతులకు 6, 7, 8, 9 తరగతుల వరకు అక్కడ తెలుగు బోధిస్తాం సార్ రాష్ట్రేతర ప్రాంతాల్లో. అవి చెప్తే ఉదాహరణకి ఆవు పులి కథ ఉంది. ఈ ఆవు పులి కథ ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు, వాళ్ళకి వచ్చు. దానివల్ల చెప్పడం వల్ల ఏంటి, వాళ్ళకి ఉపయోగం లేదు. మేము చెప్పేవాళ్ళం, వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఏంటిది అంతా మాకు తెలిసిన కథే కదా, లోమిడి కథ, గాయ్ ఔరు సేరోర్ గాయకి, ఇవన్నీ తెలిసిన కథలు మనం చెప్పే కొత్త విషయాలు ఏం కాదు. మరి మేము ఎంత చెప్పినా కూడా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. అంటే పాఠ్య పుస్తకాలు ఏదైతే మేము ఎంచుకున్నామో ఆ రోజుల్లో అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నామో వాటి వల్ల సరైనటువంటి అవుట్పుట్ రాలే. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక మహోన్నతమైన వ్యక్తి యొక్క సారథ్యంలో మాకు ముఖ్యంగా నవోదయ విద్యాలయంలో రాష్ట్రేతర ప్రాంతాల్లో తెలుగును బోధిస్తున్నటువంటి వారికి ప్రత్యేక వాచకాలు తయారు చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ప్రారంభమైంది. అది శ్రీ మునిరత్న నాయుడు గారి ద్వారా జరిగిందనేది సత్యం, వాస్తవం. నిజంగా వారు చేసినటువంటి కృషి నాకు నిజంగా వారికి ఎంత మేము వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. వారు ఎప్పుడు కూడా రాష్ట్రేతర ప్రాంతాన్ని ఇక్కడే మాకే కాదు, అటు మారిషస్, మలేషియా, సింగపూర్, ఒక దేశం ఏంటి, అలాగే ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, వివిధ ప్రాంతాల్లో తెలుగు భాష కోసం ఏమి చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనే వాటి మీద నిరంతరం ఆలోచిస్తూ మార్గదర్శకం చేస్తూ కొత్త కొత్త వాచకాలు రూపకల్పన చేయడంలో వారు చేసినటువంటి కృషి నిరుపమానం.
మొన్న ఈ మధ్య కూడా పుస్తకాలు వారు ఆధ్వర్యంలో ప్రచురించిన పుస్తకాలు అయిపోతే మళ్ళీ వారు రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ వెంటబడి మళ్ళీ కొత్త పుస్తకాలు మళ్ళీ అవే పుస్తకాలు రీప్రింట్ కూడా వారు చేయించారు కొన్ని సంస్కరణలతో. కాబట్టి వారికి మేము మా నవోదయ విద్యాలయ సమితి ఏదైతే ఉందో వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. అలాగే వారు ఇక వృత్తి తెలుగు టీచర్స్కి ఏం కావాలి, అప్పుడప్పుడు ఎప్పుడు అప్డేట్ కావాలి. మనం ఏదో పాత చింతకాయలు నడుస్తుంటే కుదరదు, ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. కాబట్టి మాకు నవోదయ విద్యాలయ సమితి వారు, అంటే నేను నవోదయలో పనిచేస్తున్నాను కాబట్టి వాటి మీద నేను ఫోకస్ చేస్తున్నాను సార్. మాకు శ్రీ మునిరత్నం నాయుడు గారి ఆధ్వర్యంలో 21 రోజుల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా మాకు చేయించి ఇతర రాష్ట్రాల్లో బోధిస్తున్నప్పుడు, అలాగే స్వరాష్ట్రంలో బోధిస్తున్నప్పుడు ఏ ఏ సమస్యలు ఎదురవుతున్నాయి, వాటిని ఎలా అధిగమించవచ్చు అనే దాని మీద మాకు మంచి మంచి నిష్ణాతులైన వ్యక్తులను రప్పించి మన మునిరత్నం నాయుడు గారు మాకు చాలా రకాలుగా హెల్ప్ చేశారు. అదేవిధంగా ఈ మధ్య 4 నెలల క్రితం కూడా మేము హైదరాబాద్లో ఒక 5 రోజుల పాటు తెలుగు భాషా బోధకుల వృత్యంతర శిక్షణలో భాగంగా మమ్మల్ని అందరినీ పిలిచినప్పుడు కూడా సార్ అనేక విధాలుగా మమ్మల్ని వచ్చి మోటివేట్ చేస్తూ ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా నా వద్దు ఏమి మీకు చేయగలను అనే దాని మీద కూడా సార్ మాకు మార్గదర్శకం చేశారు సార్. ఇక సార్ గురించి నేను ఎంత చెప్తే వారి గురించి వారిని చూస్తే నాకు చాలా సంతోషం. వారి పేరు వినగానే అలాగే అన్నయ్య మొన్న అడిగారు, సార్ నీకు తెలుసా అని అయ్యో సార్ మీరు తెలియకపోవడం సార్, మీ అందరూ పరిచయం మీరు, మా అందరు నవోదయ విద్యాలయ సమితికి బాగా పరిచయం మీరు అని చెప్పి వారి గురించి చెప్పారు. ఇది సార్ ఇప్పుడు ఒక్కటండి, నవోదయ విద్యాలయాల్లో పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం సార్. పేరెంట్స్ కూడా మా దగ్గరికి వచ్చిందంటే ఉన్న వాస్తవ విషయాలు మాట్లాడుతున్నాను, మీకు వాస్తవమే చెప్తున్నాను మీకు. పేరెంట్స్ 1 to 5th వరకు ఎవరైతే ఉన్నారో పిల్లలు పూర్తిగా నెగ్లిజిబుల్ సార్. నేను యానంలో పనిచేస్తున్నాను సార్, ప్రస్తుతం యానంలో 1 to 5th 6th క్లాస్ 10th క్లాస్ పిల్లవాడు ఒక లెటర్ రాయలేడు. మీరు అడగొచ్చు, మరి మీరు వాడు 6th నుంచి 10th క్లాస్ వరకు ఎలా వచ్చాడు? మా దగ్గర సమాధానం లేదు సార్. మీరు అడిగితే సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి. కారణం ఏమిటంటే వాళ్ళు ప్రాథమిక స్థాయిలో 5th వరకు వాళ్ళు పూర్తిగా అసలు ఏమాత్రం కూడా ఆ స్కూళ్లలో తెలుగుని అసలు బోధిస్తున్నారో లేదో కూడా తెలియదు. ఇక 6th లోకి వస్తారు, పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని డిస్కరేజ్ చేయడం, ఇది నాకు అనుభవంలో ఉన్న విషయమే. ఒకరిద్దరు పేరెంట్స్ వచ్చారు, మ్యాథ్స్ అడిగారు, సైన్స్ అడిగారు, ఇవన్నీ అడుగుతున్నారు, మార్కులు అడుగుతున్నారు. ఆ పక్కన నేను కూర్చున్నాను, తెలుగు గురించి అడగడం లేదు. అడగకపోతే ఏమో వాళ్ళు తెలుగే కదండి అన్నారు. తెలుగే కదా అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజైతే, చాలా బాధ అనిపించింది. ఒక విధంగా భాషకు ఈ రకమైన పరిస్థితి దాపురించడానికి అది నేను అనొచ్చో అనకూడదు నాకు తెలియదు, కానీ ఒక విధంగా పేరెంట్స్ వాళ్ళు ప్రధాన కారణం నాకు అనిపిస్తూ ఉంది. రెండవది, ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లాగా వచ్చిన తర్వాత తెలుగు భాష మీద నిర్లక్ష్యం ఎక్కడికి వెళ్ళి, ఇప్పుడు ఉదాహరణకు స్కూల్లోనూ కూడా మిగతా ఏ కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు, తెలుగుకి వచ్చేసరికి కనీసం ఒక చిన్న చూపు తెలుగేగా అనేటువంటి నిర్లక్ష్యము, అలాగే వారిని తక్కువ చేసి డిగ్రేడ్ చేయడం మాట్లాడడం వల్ల తెలుగు అంటే ఇంట్రెస్ట్, తెలుగు మాట్లాడితే తప్పు, ఇటువంటి పనుల వల్ల చదవాలనుకున్న పిల్లలు, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు కూడా తెలుగుకు దూరం అవుతున్నారు. ఇవన్నీ నేను చూస్తూ అనుభూతి ఉన్న విషయాలు మాట్లాడుతున్నాను సార్. ఇంకా స్కూల్లో మేమైతే మరి తెలుగు భాషాభివృద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారు అంటే, ప్రతిరోజు కంపల్సరీగా పిల్లల చేత మంచి మంచి పద్యాలు చెప్పించడం, వాళ్ళకి రోజుకు ఒక పద్యం నేర్పించడం, ప్రతి బుధవారం ఒక లాంగ్వేజ్ క్లబ్ లాంటి క్లబ్ ఏర్పాటు చేసి పిల్లలకి మంచి మంచి చిన్న చిన్న పుస్తకాలు, పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు కాకుండా చిన్న వాళ్ళు చదవగలే స్థాయిలో ఉండే పుస్తకాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని తెలుగు భాష వైపు వాళ్ళకి అభిరుచి కలిగే విధంగా ఇటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాం సార్. అలాగే లాంగ్వేజ్ క్లబ్, లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్ మాది సుసంపన్నమైన సంస్థ సార్. నవోదయ అంటే పేద సంస్థ కాదు, కోట్లాది రూపాయలు ఇచ్చే సంవత్సరానికి కోట్ల మీద ఖర్చు పెడతారు. జిల్లాకు ఒకటే ఉంటుంది, అత్యంత సంపన్నమైన సంస్థ. మాకు వనరులకు లోటు లేదు సార్, అన్నీ ఇస్తున్నారు, కానీ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు లేరు. ఇక నెక్స్ట్, ఇంకా ప్రభుత్వం వారు కూడా తెలుగు మీద, తెలుగు చదువుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు, వాళ్ళకి ఏదైనా ఇవ్వగలిగినట్టయితే ఇంట్రెస్ట్. ఇప్పుడు సంస్కృతం ఉంది, మంచి మార్కులు ఇస్తున్నారు,
వాడు చాడుకు ఏ మాత్రం రాకపోయినా వాడు 100 మార్కులు తెచ్చుకుంటున్నాడు. తెలుగు ఆ పరిస్థితి కనబడటం లేదు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అందరూ సంస్కృతం తీసుకుంటున్నారు, తెలుగు లేదు. తెలుగు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండడం లేదు అనేటువంటి ఒక అపోహ అనుకోండి, వాస్తవం అనుకోండి, పరిస్థితి ఇలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక టీచర్స్ మీద కాదు, సమాజం మీద ఉంది, ప్రభుత్వ సంస్థల మీద ఉంది, అందరి మీద ఉంది. దాన్ని మనం అందరూ కాపాడుకున్నప్పుడే ఈ సంస్థ అనేది, ఈ తెలుగు అనేది, ఈ భాష అనేది 10 కాలాల పాటు ఉంటుంది. అలాగే పుస్తకాలు, ఈ పుస్తకాల రచన ఏదైతుందో అది వాళ్ళ యొక్క స్టేజ్కి, వాళ్ళ యొక్క లెవెల్ ఏదైతుందో ఆ లెవెల్కి అనుగుణంగా ప్రచురించగలిగితే, పబ్లిష్ చేయగలిగితే భాష అనేది ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వారు, ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు, వీళ్ళంతా, రమణ గారు, వీళ్ళందరూ కూడా చెప్పారు చాలా సందర్భాల్లో, భాషను మనం కాపాడుకోవాలి, భాష అనేది ప్రాణం లాంటిది, భాష ఉండాలి, భాష లేకపోతే ముఖ్యంగా తెలుగు భాష, మన మాతృభాష మనం కాపాడుకోవాలి, లేకపోయిన పక్షంలో మనుగడ ఉండదు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో పిల్లలు రాస్తూ ఉంటారండి వాట్సాప్లో, ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగు, ఆ స్క్రిప్ట్ అంతా ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఉంటుంది, వాళ్ళ మెసేజ్ అనేది కూడా ఇంగ్లీష్ స్క్రిప్టే ఉంటాయి, తెలుగు రాయలేరు. దానికి కారణం ఏమిటంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి విపరీతమైన ధోరణ వల్ల పిల్లలు దీనికి దూరం అయిపోతున్న విషయాన్ని మేము అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్న విషయం. అలాగే శ్రీ డాక్టర్ ఎస్ఎల్ ఉమామహేశ్వరరావు కావచ్చు, ఆయన 5 రాష్ట్రాల్లో పనిచేయడు, నేను 5 రాష్ట్రాల్లో పనిచేశాను సార్. వాళ్లకు అవసరమైన రీతిలో పుస్తకాల రచనలో కూడా డాక్టర్ ఎస్ఎల్ ఉమామహేశ్వరరావు కూడా ఒక సభ్యుడు. ఆయన వాళ్లకు మరీ పెద్ద డెప్త్తో ఉండేటువంటి విషయాలు కాకుండా ఒక సింపుల్గా సంభాషణ పూర్వకంగా ఉండేటువంటి రీతిలో పుస్తకాలు ప్రచురించినట్లయితే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. తప్పిస్తే మనకుంది పాండిత్యం ఉందని చెప్పి పెద్ద పెద్ద పుస్తకాలు తయారు చేసి పెట్టినట్టయితే ఎవరు కూడా చదవరు, ముఖ్యంగా నార్త్ ఇండియాలో చదవరండి. దానికోసమని మీ ఆధ్వర్యంలో మంచి మంచి పుస్తకాలు ప్రచురించారు. వాటిని మేము అక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల చాలా వరకు మేము ఉత్తీర్ణత సాధించామని నేను చెప్పగలుగుతానండి. ఈ విషయంలో మిమ్మల్ని మేము ఎంత అభినందించినా అది తక్కువే సార్. ఇది నేను చెప్పాలనుకున్నటువంటి అంశం సార్. ఇక మీరు ఏదన్నా దీని మీద అడగాలనుకుంటే అడగచ్చు సార్. పాపారావు గారు, మీరు విషయం చెప్పారు. అయితే నా సందేహం, ఇప్పుడు మనం ఆ టెక్స్ట్ బుక్స్ 3 లాంగ్వేజ్ లో తయారు చేసాం సార్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఎస్ సార్, 3 భాషల్లోనూ ఉండేటట్టుగా ప్రైమరీ మనం తయారు చేసాం సార్. దానిలో మీకు సాధక బాధకాలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, బాగుందండి, ఫుల్ఫిల్ అయినాయా? అయినాయి సార్. ఇప్పుడు తర్వాత మళ్ళీ కూడా కల్చరల్ కాంపోనెంట్ తయారు చేసాం. అవును, అది మనం డిస్కస్ చేసాం దాని గురించి. 3 భాషలో. దానివల్ల విషయం పిల్లలవాడికి భాష ఏదైనా కావచ్చు సార్, వాడి విషయం కావాలి కదా. కేవలం తెలియదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పండుగలు కావచ్చు, ఒక ఇడ్లీ కావచ్చు, లేకపోతే చపాతీ కావచ్చు, అన్ని భాషలు మీరు ఇచ్చారు. దానివల్ల పిల్లవాడికి కంటెంట్ అర్థమవుతుంది, ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు భాష అనేది ప్రాబ్లం కాదు సార్. ఇప్పుడు మీరు చేసినటువంటి ఆ ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయింది సార్. అది పనికొస్తున్నాయి సార్, పుస్తకాలు బాగా పనికొస్తున్నాయి. ఓకే, అంటే మనం ఏమైనా నెక్స్ట్ ఇయర్ ఏమైనా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉమామహేశ్వరరావు, నువ్వు కూడా చెప్పాలి. రివైజ్ అంటే కొంత చేయవలసిన అవసరం అయితే ఉంది మాస్టర్ అండి. ప్రధానంగా అంటే పాఠాలని, ఉన్న పాఠాలనైనా సంభాషణాత్మక రూపంలో కొంత పరివర్తన చేయాల్సిన అవసరం ఉంది. సంభాషణ ద్వారా పిల్లలకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సార్. అక్కడ పిల్లలకి ఒక కథ చెప్పటం కంటే ఒక విషయాన్ని మనం చెప్పాలనుకున్న విషయాన్ని సంభాషణ రూపంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సంభాషణ వాళ్ళ నిత్య వ్యవహారంలో వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆసక్తి కూడా ఉంటుంది. ఇలా చూసినప్పుడు ఇది లేనప్పుడు కొన్నిసార్లు ఏం చేసామంటే, మిత్రుడు ప్రవీణ్ అని నాతో పాటు పనిచేసేవాడు. తను ఏం చేసామంటే ఆ కథను మొత్తాన్ని సంభాషణ రూపంలో రాసి పిల్లల చేత నాటకంగా కూడా వేయించాడు అక్కడ. అలా అంటే ఈసారి ఏమన్నా మనం పుస్తకాలు రివైజ్ చేయటం జరిగితే మాత్రం కొంచెం సంభాషణలను ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది సార్. పుస్తకాలు చాలా బాగా చేశారు, అయినప్పటికీ కూడా మార్పులు మనం కొంత చేసుకుంటూ క్షేత్రస్థాయిలో జరిగిన పరిశోధనల వల్ల తెలిసింది ఏంటంటే సంభాషణలు ఎక్కువగా ఉండాలి. మనం ప్రతి క్లాసులోనూ ప్రతి ఒక్కో పాఠం పెట్టినట్టు గుర్తు నాకు.
అయితే మీరు అన్నట్టు 2-3 పెట్టాలి. కొంచెం పెంచాలి సార్. సంభాషణకు ఎక్కువ ఉండాలి సార్. సంభాషణలు ఎక్కువ ఉండాలి. నిత్య వ్యవహారంలో పనికొచ్చే వాటి మీద కూడా కొంచెం ఫోకస్ ఎక్కువ చేయాలి సార్, ముఖ్యంగా థర్డ్ లాంగ్వేజ్ వాళ్ళకి. అయితే నెక్స్ట్ ఇయర్ మీ సార్ మీ కమిషనర్ గారితో అది చెప్పిస్తే వీలైతే జూలై ఆగస్ట్ తర్వాత మొదలుపెట్టి చేస్తేనే నెక్స్ట్ ఇయర్ రెడీ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళు మొన్న అడిగారు, మా యూనివర్సిటీ వాళ్ళు, సార్ వాటిని రివైజ్ చేయాల్సిన అవసరం లేదా, యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేయడమేనా అని అడిగారు. అందుకనే నేను ఇప్పుడు అడిగాను మిమ్మల్ని. సార్ వాస్తవానికి ఇందులో అంటే మనం 4 సంవత్సరాలు కలిపి కనీసం ఒక 500-600 వాక్యాలు అది సంభాషణ పరంగా అవి ఒక లెసన్స్ రూపంలో పెట్టుకుంటామా, అనుబంధం రూపంలో ఇస్తామా, ఎలా అయినప్పటికీ ఉదాహరణకు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ సంభాషణ ఎలా ఉంటుందో ఊహించుకొని ఒక 20 వాక్యాలు, కూరగాయల మార్కెట్కి వెళ్ళాం అక్కడ ఎలా ఉంటుంది, ఈ రకంగా సంభాషణ తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకు బాగా ఆసక్తి ఉంటుంది మాస్టర్ అండి. దాంతో పాటు నాటకాలు బాగా వేస్తున్నారు పిల్లలకు మనం నేర్పిస్తే. డ్రామాటిక్ కూడా పెంచాలి. అవును సార్, అవునవును. అయితే ఇవన్నీ పెంచాలన్నప్పుడు మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే శ్రేణీకరణ కావాలి కదా తరగతి వైద్య. అవును సార్, అవును అవును. అభినయ గేయాలు ఒకటి, అభినయ గేయాలు పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అభినయ గేయాలు కూడా చాలా ఆసక్తిగా వింటారు పిల్లలు, చాలా ఆసక్తిగా వింటారు. ఫస్ట్ 2 స్టేజ్లో అభినయ గేయాలు వాటిని చేస్తాము, అక్కడ నాటకాల ద్వారానే కొంచెం చేస్తాము. మిగిలిన 3 క్లాసుల్లో మీరు అన్నట్టు సంభాషణలు పెంచుతాం. సంభాషణలు వాస్తవానికి అంటే ఒకటి మాస్టర్ అండి, మీరు కొంచెం మార్గదర్శకత్వం ఇస్తే మేము రాస్తాం వాటన్నిటికీ. ఎందుకంటే ఇక్కడ కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి మాస్టర్ అండి. హిందీ ప్రాంతంలో చెప్తున్న సమయంలో మనం వాడే పదాలన్నిటి కూడా, ఉదాహరణకు వాన అనే పదం వాడుతున్నాము, వాన అనే పదం కంటే కూడా వర్షం అనే పదం వాళ్ళకి ఈజీ. మనకు వర్షము వాన ఏదైనా ఒకటే మనకి. అవును, అంటే తత్సవం కాబట్టి ఆ తత్సవాన్ని మనం అటువంటి పదాలను వీటన్నిటి, దాంతో పాటు కొన్ని సామెతలు ఇప్పుడు హిందీలో మనకు ఆడలేక మధ్యలో ఓడు అనే సామెత మనకు ఉంది. అది హిందీలో వాళ్ళు నాచినే నావే ఆంగంటేడా అంటారు. ఇటువంటి అంటే ఇది సేమ్ ఇలానే ఉన్నాయి. మనం గాడిదకి ఏం తెలుసు, గంధపు వాసన అంటాం, వాళ్ళు బందర్ క్యాజానే అదరక్ అస్వాద్ అంటారు. ఇటువంటివన్నిటిని సిమిలర్ గా ఉండేటువంటి వాటిని ఒక 30-40 తీసి పిల్లలకి పెడితే వెంటనే ఓహో ఇది మందేనే అన్న భావన వాడికి వస్తుంది. ముందు ఈ భాషను తనది అంటే వాడు ఫస్ట్ ఇది నాది అన్న భావనలోకి వస్తాడు, అప్పుడు మనం నేర్పించడం సులభం అవుతుంది. ఓకే, బాగుంది మామేశ్వరరావు. పాపారావు గారు, నాది ఒక చిన్న సూచన. చెప్పండి. మీకు వీలైతే అంటే మీకు అనుకూలం అయితే వీలైతే ఇప్పుడు అవకాశం ఉంటే చిన్న గీత పద్యం లాంటిది రాసే విధానం ఏదైనా నేర్పిస్తే అది భాష మీద పట్టు పెరుగుతుంది. అలాంటిది ఏమైనా అవకాశం ఉంటే చూడగలరా? ప్రయత్నం చేస్తాను సార్, తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను సార్. తర్వాత పాపారావు గారు ఒక చిన్న విన్నపం సార్ ఏంటంటే, మీరు కానీ మునిరత్నం గారు కానీ ఎవరైనా కానీ తెలుగు పదాలని మనం ఎక్కువ ఉపయోగిస్తే మంచిది సార్. మీరండి బిట్టు వెంకటేశ్వర గారితో నేను ఒక్క నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. మీరు చెప్పినట్లు గీతి పద్యాలు గాని, ఆటవెల్ది గాని, కందం గాని అవి నేర్పించవచ్చు. కాకపోతే అది ఉత్తర భారతంలో ఉండే పిల్లలకు అది నేర్పించడం అనేది కొంత ఇబ్బందికరమే అవుతుంది అక్కడ. కానీ ఇక్కడ మేము ఉన్న దగ్గర అయితే మాత్రం అలా చేస్తున్నాము. ఎందుకంటే నేను ఒక చిన్న అనుభవం పంచుకుంటాను. తను జగదీష్ అని, ఇప్పుడు తను జనరల్ మెడిసిన్ అయిపోయింది, అతను డాక్టర్. వాడు 9వ తరగతిలో ఉన్నప్పుడు క్లాస్ లో వాడు ఏదో బాగా చదివే పిల్లవాడు ఆ మధ్య చదవట్లేదు. వాడిని కొంచెం మందలించాను, ఏరా నోట్స్ ఎందుకు రాయలేదని. వాడు ఏమీ అనలేదు. ఒక 20 నిమిషాల తర్వాత నా దగ్గరికి వచ్చి ఒక పేపర్ ఇచ్చాడు మాస్టర్ అండి. వాడు ఎందుకు చదవలేకపోతున్నాడో అంటే, ఎక్కువ మంచి పిల్లాడని టీచర్స్ అందరు పనులు చెప్తారు, అందరూ ఎందుకు చదవలేకపోతున్నాడో శీర్షపద్యంలో రాసుకొచ్చి ఇచ్చాడు నాకు. ఆ శీర్షపద్యం అఫ్ కోర్స్ దాంట్లో కొన్ని గణాలు అటు ఇటు అయ్యాయి, కానీ నాకు చాలా ఆనందం వేసింది. ఆ రకంగా మేమైతే పిల్లల్ని కొంచెం ప్రోత్సహిస్తూనే ఉన్నాము నవోదయాలు. కాకపోతే శృతి అంటే
ద్వితీయ భాషగా తెలుగు చదివే వాళ్ళకి అది కష్టం అవుతుంది మాస్టర్ అండి క్షేత్రస్థాయిలో. అంటే ఒక్క విద్యార్థి ఒక్క విద్యార్థి ఇచ్చినా గానీ అతను 10 మందికి నేర్పుతాడు. అదొక తప్పని. అవును మాస్టర్ అండి, మీరు చెప్పేది కరెక్ట్. అవును సార్ బిట్టు వెంకటేశ్వర గారు వారు చెప్పింది కరెక్టే. తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎవరు పనిచేస్తున్నారో వారి టీచర్లు ఈ విధంగా కొంచెం వృద్ధి పెడితే, ఎందుకంటే నాకు ఇక్కడ తెలంగాణలో ఒక ఐఏఎస్ ఆఫీసరు కృషి వల్ల ఒక 7-8 స్కూళ్ళల్లో చేసి వాళ్ళ రాసిన వాటి మీదనే ఒక వాల్యూమ్ వేశారు, ఒక వాల్యూమ్ ఏమే. కాబట్టి అదే స్ఫూర్తితో మనం అక్కడ, నేను నెల్లూరులో ఉన్నప్పుడు 2-3 జిల్లాలకు చెప్పాను, ఎక్కడా జరగలేదు. కానీ ఒక హిందూపూర్లో మాత్రం ఇప్పటికీ జరుగుతున్నది. ఆ పిల్లలు చాలా వరకు నేర్చుకొని వాళ్ళు సొంతంగా రాసే పరిస్థితికి వచ్చారు. ఇది టీచర్గా, తెలుగు టీచర్గా ప్రతి ఒక్కరూ గుర్తించుకొని దీన్ని మనం తెలుగు టీచర్ అయినందుకు సార్థకం కావాలి, మన జన్మ సార్థకం చేసుకోవాలనుకుంటే ఇలాంటి పనులు చేస్తే నిజంగానే తెలుగును బతికించిన వాళ్ళు అవుతారు. ఒక్కడు నేర్చుకున్నా కానీ 10 మంది నేర్పుతాడు. అలా మాస్టర్ అండి, సిద్దిపేటలో గౌరీభట్ల బాలముకుంద శర్మ అని నా సహాధ్యాయుతను, వాళ్ళ విద్యాలయంలో తప్పనిసరిగా పిల్లలందరి చేత దాదాపు అంటే ఒక గ్రూప్, ఒక 30-40 మంది పిల్లల చేత పద్యాలు రాయిస్తున్నాడు. తను సహజంగా అంటే తను అవధాని కూడా తను నేర్పిస్తున్నాడు బాగా. తన మెలకువలో కూడా నేర్పించి పిల్లల చేత రాపించి వాటిని అంటే వాళ్ళ సంతోషం కోసం చిన్న కంప్యూటర్ లో ప్రింట్ తీసి ముద్రను కూడా చేస్తున్నారు. గౌరీభట్ల బాలముకుంద శర్మ అనే అతను. అది జరుగుతుంది మాస్టర్ అండి. మీరు ఒక వాల్యూమ్ గా ప్రింట్ చేయాలి. తర్వాత కథలను రాసే దాన్ని కూడా ప్రోత్సహించాలి. ఓన్లీ పద్యాలే కాదు, పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందించాలంటే వాళ్ళల్లో అది కంపల్సరీగా డెవలప్ అవ్వాలి. అవును, కథ తర్వాత కవితలు కూడా రాస్తున్నారు మాస్టర్ అండి. కవితలు కూడా. అవును, జస్విత అనే పాప రాసింది. ఆ పాప చేత ఒక 20 వరకు కవితలు రాస్తే అది పుస్తక రూపంలో వేస్తానని చెప్పాను నేను తనకి. అయితే ఒక పని చేయండి, ఆయన నెంబర్ నాకు పంపించు. ఎవరు ఇక్కడ మీరు చెప్తున్నారు, గౌరీభట్ల బాలముకుంద శర్మ. ఆయన నెంబర్ పంపిస్తే కూటమిలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కూటమి కార్యక్రమానికి మొదట పిల్లల పద్యాలతోనే మొదలు పెడుతున్నారు. ఓకే. కాబట్టి అలాంటి వాటిల్లో వాళ్ళు కూడా పెడితే ఆయన కూడా కొంచెం రికగ్నైజ్ అవుతుంది, 10 మందికి ప్రోత్సాహం, స్ఫూర్తిని అవుతుంది. అలాగే మాస్టారు నా స్నేహితుడు ఒక కాసల నరేష్ రావు అని, ఆయన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. ఆయన పనిచేస్తున్న స్కూల్, ఏ స్కూల్కి వెళ్ళినా కనీసం వాళ్ళ స్కూల్లో 40 నుంచి 50 మంది విద్యార్థులు పద్యాలు రాస్తారు, కవితలు రాస్తారు, గేయాలు రాస్తారు. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు గడించాడు సార్. తన ఇంటినే ఒక గ్రంథాలయంగా మార్చాడు. చాలా సంతోషమైన వార్త. నరేష్ రావు హిందూపూర్ లో టీచర్ ఏం చేశాడంటే, వాళ్ళు బాగా రాసిన వాళ్ళకు, ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు ఒక నోట్బుక్, ఒక పెన్ను, ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు. ఆ విధంగా వాళ్ళు ఎక్కువ మంది నేర్చుకోవడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. సుందర్రావు గారు, మీరేమన్నా ఉన్నదా ప్రశ్న? నమస్తే. పాపారావు గారికి ఒక చిన్న సూచన. ఆ సూచన ఏమిటంటే, స్కూల్ ఎడ్యుకేషన్ లో టీచర్ పాత్ర ఎక్కువ ఉంటుంది, స్టూడెంట్ పాత్ర తక్కువ ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ లో ఏమిటంటే, ఇప్పుడు ఉపాధ్యాయ కృత్యాలు, విద్యార్థి కృత్యాలని లెసన్ చివరిలో ఇస్తారు. అవునండి. టీచర్ ఏం చేయాలి కూడా, టీచర్స్ కూడా కొన్ని సూచనలు ఉంటాయి పాఠం చివర. అవునండి, ఉపాధ్యాయులకు సూచనలు ఉంటుంది. ఇప్పుడు కూడా సృజనాత్మకతకి, క్రియేటివిటీకి హై స్కూల్లో ఉన్నంత అవకాశం మీ కాలేజీలో ఉండదు. అవునండి. ఆయన ఇక్కడ ఏంటంటే మన చేతుల్లో ఉంటారు పిల్లలు. మనం ఎంత ప్రతిభావంతంగా లెసన్ చెప్పగలిగితే అంత ప్రతిభావంతంగా పిల్లల్ని తయారు చేయొచ్చు. పాఠ్య ప్రణాళికను పక్కన పెట్టి 100 పద్యాలు నేర్పిస్తున్నాను నేను. 100 పద్యాలు. ఓకే. మలేషియా నుండి ఏడిఆర్ నాయుడు గారు, ప్లీజ్ మాట్లాడండి. సార్ నమస్కారం సార్. రైట్. మలేషియాలో మంచి వర్షం సార్, పెద్ద వర్షం. ఆయన చేతనే నేను మాట్లాడేది మీకు వినిపించిందేమో కానీ విన్నాను. నా పెద్దలకి అందరికీ నమస్కారం. ఆయన ప్రొఫెసర్ మునిరత్నం గారు, ఆయన మా మలేషియాకి సరస్వతి దేవి అని చెప్పాలా. అంటే నిజమే సార్. మాకు మొన్న కూడా ఆయన మా మేస్టర్ మాట్లాడారు కదా, మేము అంటే మా పూర్వీకులు మలేషియాలో వచ్చి సెటిల్ అయిందో దాదాపు 200 సంవత్సరాల క్రితం మేము మలేషియాలోనే సెటిల్ అయ్యాం. నేనే
4వ జనరేషన్ అన్నమాట, 4th జనరేషన్. మలేషియాలో ఒకప్పుడు తెలుగు బడులు ఉండే, అవన్నీ మూతబడి ప్రభుత్వం మాకు సపోర్ట్ లేకంట ఇప్పుడు మేమే స్వయంగా కృషి చేసి మా మలేషియా తెలుగు సంఘం ద్వారా పిల్లలకి అందరికీ పాఠాలు బోధించున్నాం. అది ఇప్పటికీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ద్వారా MOU సైన్ చేసి ఇప్పుడు దాదాపు ఒక 7,000 పిల్లలు గత ఒక 15-20 సంవత్సరాలుగా మా పాఠాలు జరుపుతున్నాం. ఒకప్పుడు మా మలేషియాలోనూ విద్యార్థులు అంటే వాళ్ళు తెలుగు బడిలోకి వెళ్ళిన మేస్తర్లు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు తరగతులు అవి బోధించి దానికి అవతల మా పిల్లలు కూడా తయారయ్యి ఇప్పుడు సెకండ్ జనరేషన్, ఆల్మోస్ట్ ఒక సెకండ్ 3rd జనరేషన్ వాళ్ళు ఇప్పుడు ఉపాధ్యాయులుగా తయారయ్యారు. ఇదే మా పరిస్థితి. అంటే మాకు మలేషియాలోనూ ఇక్కడ దాదాపు ఒక 4 లక్షల తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నాం మలేషియాలో సెటిల్ అయ్యి. బాకీ ఈ పరిస్థితి అంటే అక్కడ కూడా అలాగే ఇలాంటి పరిస్థితి ఉన్నది భారతదేశంలో అంటే అది కొంచెం ఆలోచించమైన విషయమే. బహుశా ఇప్పుడు మనం ఇలాగా 10 మంది 20 మంది ఇలా కలిసి మాట్లాడినప్పుడు మనం అభిప్రాయాలు మనం మాట్లాడేది అది బాగానే ఉన్నది. ఒకవేళ అవకాశం ఉంటే ఇది మీరు చెప్పినట్టుగా 2 రాష్ట్రాల్లో వాళ్ళతో కలిసి మాట్లాడి ఏదైనా ఒక యాక్షన్ మనం తీయాల. అంటే ఆల్మోస్ట్ ప్రతి దేశంలోనూ ఇలాంటి పరిస్థితి తెలుగుకుంటుంది. మలేషియాలోనూ తీసుకున్నామంటే మాకు పిల్లలకి మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో అక్కడ నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషులో నేర్చుకుంటున్నారు. తమిళ్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఫ్రీ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. అయితే మొత్తానికి మలేషియాలో అసలు తెలుగు బడులు తెలుగులో పాఠాలు నేర్పించడం అసలు అవకాశాలు లేవు. మేమే స్వయంగా ఎక్స్టెండ్ చేసుకుని మేమే స్వయంగా పిల్లలకు బోధించున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ చూస్తే అదేలాగే ఉన్నది ఇతర రాష్ట్రాల్లోనూ కూడా. ఇవన్నీ కలిపి మేబీ మనం అందరం ఒక కాన్ఫరెన్స్ లాగో లేదా ఏదైనా ఒక మీటింగ్ ఏదో పెట్టి గవర్నమెంట్ ఎవరైనా చూసి మనం దీనికి ఏదైనా ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నా ఒక చిన్న అభిప్రాయం. తప్పకుండా జడిఆర్ గారు, తప్పకుండా చేద్దాము. ఇప్పుడు ఇది మనం ఈ కార్యక్రమం ప్రతి మొదటి నెలలో మొదటి ఆదివారం 3వ ఆదివారం చేస్తున్నాం 7 గంటలకు. అందుకనే మొన్న మీ దగ్గర ఉన్నటువంటి అప్పలనాయుడు గారి దగ్గర మాట్లాడించడం జరిగింది. కాబట్టి మీరు కూడా ప్రతి దానికి నేను లింక్ పంపిస్తాను, మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు కదా, డి శ్రీరాములు, వాళ్ళందరూ పాపం దాదాపు 75-80 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడితే వాళ్ళ భావాలు పంచుకుంటే 10 మందికి తెలుస్తాయి. ఈ చర్చలో పాల్గొన్నటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ఆచార్య బమిడిపాటి విశ్వనాథం గారికి, అదేవిధంగా పాపారావు గారికి, తర్వాత చర్చలో పాల్గొన్న ఉమామహేశ్వరరావు, అదేవిధంగా సుందర్రావు గారు, ప్రసాద్ గారు, వీరందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మలేషియా ఏడిఆర్ నాయుడు గారికి ఇంకేమన్నా మర్చిపోయింటే ఉండే వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ఈ రోజు ముగిస్తున్నాం.